ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆగమ్మా ఏం మా చెల్లె ఏమన్నా ఆగమ్మా నువ్వు ఆగు ఆగమ్మా వదులు వదులు నా చెల్లెని గంట మాట్లాడతావు నువ్వు ఆగమ్మా నువ్వు ఆగే నువ్వు ఎట్లా అంటావు నా చెల్లెలు ఎట్లా నువ్వు ఆగమ్మా అసలు నా చెల్లె కాదు ఫస్ట్ చెప్పాల్సింది బజార్ దై రోడ్డు మీద తిరిగి అక్కడ ఈ కాలంలో ఆడపిల్లలను పెళ్లి చేసుకోవాలంటే మొగోళ్ళు భయపడేలా ఉన్నారే అట్లా తయారైపోయారే ఆడళ్ళు ఒకటేమో పెళ్లి చేసుకుంటది హనీమూన్ అని తీసుకుపోతుంది అక్కడ దాని లవర్తోని చంపిస్తుంది ఇంకోతేమో పెళ్లి చేసుకుంటది బయటకు పోదామంటది సెల్ఫీ అంటది వాడిని నూకెత్తది వాడు కంగల కొట్టుకుపోయి వాడు చచ్చిపోతాండే ఈ లోకాన్ని చూస్తుంటే అసలు ఆడపిల్లలు గింతెందుకు దరిద్రంగా తయారవుతుర్రే చెప్పురి ఓ రామా ఎక్కడ మరి అక్కడనే ఉంది ఏమో ఎగిలి వారంగా లేసి వచ్చిండు బుక్కడంతా దీని పోవయ్యా అంటే ఏమో తినిపోలేదు మరి వచ్చి ఏం పని చేసిండు ఈ మాడి ఇట్లనే ఉంది ఆ కింది మాడి లెక్కనే ఉంది ఒడ్లు చెక్తాండా వచ్చి ఒడ్ల పడ తిరుక్కుంటా ముచ్చట పెడతాండా ఈయన కోసం మళ్ళీ నేను పీన్ రీల సర్ది పట్టుకొని రావాలి 10 దాటింది ఆకలి అయితే సోయి కూడా ఉన్నది సర్ది తెచ్చిన బువ్వది నెగ్గి తెలుగుదు ఏమో పని చేసినట్టు వచ్చిండు నీ అవ్వ నువ్వు సర్దిస్తాను ఊరం తెలవ నానే వస్తుంది నాకు ఏమో ఊరంతా ఉరకుండా వస్తుంది ఏందే నేనేం పని చేస్తలేనా నేను ఎంత చేసినా పని కనిపించేదేనా అది బాగా కూసో పని చేసుడు కాదు బువ్వ తిని మీద సోయి ఉండాలి బువ్వ తినవు చేయవు ఏమో పని చేస్తానని ఏమైంది ఈ పిండి మాడి ఎక్కనే లేదు ఎక్కడ అక్కడనే ఉంది ఏం చేసినావు పొద్దుగాల వచ్చి బువ్వ తినవా సోయి లేదా అది కాదు బువ్వ మంచిగా పట్టుకొస్తావు కానీ అదేదో ప్రేమగా పడితే ఏందే ఏదో ఓడుకుంటూ వస్తా ఉంటావు ప్రేమగానే ఇగో ప్రేమగా తిను చెప్పినా కదా ఏమో ప్రేమ చెప్పినా నా కోపం చెప్పినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నీకు ప్రేమగా ఎవడు చెప్పిండు నేను కోపంగానే చెప్పినా ఎట్లుందయ్యా కూర మంచిగా ఉందా కూరకేందే నువ్వు వండాక అమ్ముకుంటా మంచిగుంది అవునే మా అమ్మకు అన్నం వేసిన మీ అమ్మకి అన్నం ఏందే ఊకుంటుందా ఇంతసేపు మీ అమ్మకి వేసే నీకు సర్ది పట్టుకొచ్చిన కాదు కానీ గింత కట్టబడి మరి నువ్వు తిన్నావో తినలు కానీ నీ కడుపు కోసం నేను ఆలోచించి గింత దూరం బో పట్టుకొస్తే నువ్వు తినుకుంటా మీ అవ్వకు తిన్నదా అని అడుగుతాను మరి నువ్వు తిన్నవా అని నన్ను అడిగినవా అనయ్య అంతే ఉంటుంది నన్ను ఎందుకు అడుగుతావు నేను తింటావా నాకు తెలియదా అందుకే అడగలేదు నేను నీ దగ్గరికి ఎంత గరం మీద వచ్చినా నువ్వు నన్ను నరం చెప్తావు ఇప్పుడే ఫోన్ వస్తుంది అయ్యో నీకు ఇప్పుడు సీఎం చేస్తాడా పిఎం చేస్తాడా సర్ది కింద పక్క పెట్టి ఫోన్ తీయన్నా అయ్యో ఆగరా అదే నాకు చేస్తున్నా ఏరా ఎవరు ఏమో ఎవరో చూస్తావు హలో రమేష్ చెప్పరా అయ్యో పొలంగా ఉన్నారా మా భార్య సత్య తెస్తే తింటానా ఏమైందిరా అయ్యో అవునా ఎందుకురా సరే సరే నేను వచ్చినప్పుడు మాట్లాడతా కానీ పెట్టాయి సరే ఏవాళ్ళు రమేష్ రమేష్ ఏగా మానకుండా రమేష్ లేడా అని వాళ్ళ భార్య తరపు చుట్టాలు వచ్చిరాట పోతే చికెన్ మటన్ తెచ్చి వండి పెట్టాడు మంచిగా నడుచుకురాట మళ్ళా కొన్ని రోజులకు రమేష్ లేడా వాళ్ళ చుట్టాలు వచ్చిరాట మరి వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు కూడా వండి పెట్టాలి కదా వండి పెట్టబోని కానీ పైగా మీదికి వెళ్ళి మాట్లాడినట్నే పొట్టు తిట్టిందట ఈయన కోపం వచ్చి ఒక్క దెబ్బేసింది కావచ్చు అంత కింద పడ్డాట నెత్తి దెబ్బకి 4 కుట్లు పడ్డాయట ఇక నాకు వద్దు నాకు చంపుతాడు వివాదం కావాలంటుందట గదే పంచాయతీకి నేను రమ్మని వెళ్తుండే 4 రోజుల నుంచి ఓ రామా ఇంత దానికి గంతగానో లొల్లి పెట్టుకున్నారా
ఇది అసలు పద్ధతే కాదయ్యా. కాదు, వీళ్ళు ఏం రోగానికయ్యా వాళ్ళ తరపున వాళ్ళు వస్తేనే ఓ తీరుగా చూసుకుంటారు, భర్త తరపున వాళ్ళు వస్తే ఓ తీరుగా చూసుకుంటారు. అదే నేను చూడు, నేను మీ అమ్మనైనా మా అమ్మ లెక్క అనుకుంటా, మా అమ్మనైనా మీ అమ్మ లెక్క అనుకుంటావు. మీ చెల్లె వచ్చినా నేను మంచిగానే చూసుకుంటా, మా చెల్లెళ్ళు వచ్చినా నువ్వు మంచిగానే చూసుకుంటావు. మనం గట్ల ఉన్నాం కాబట్టే ఇంత మంచిగా ఉన్నాం, ఏ లొల్లి లేకుండా. ఎన్నడన్నా నేను ఒక్కనాడన్నా మీ అమ్మను అత్త అన్నట్టు చూస్తానా? ఆమె కడుపు నిండా తినబెడతా, అందరినీ మంచిగా చూసుకుంటా. నాకైతే గట్ల ఉండనే ఉండదయ్యా. ఏం మనసులో ఏమో. అరే అవ్వగారి తరపున వాళ్ళు వస్తే ఓ లెక్కలు చూసుకుంటారు, అత్తగారి తరపున వాళ్ళు వస్తే ఓ లెక్కలు చూసుకుంటారు. ఏం రోగం నాకు అర్థం కాదు. వాళ్ళు తినేది గదే బుక్కడు కూడా, వీళ్ళు తినేది గదే బుక్కడు కూడా. గదానికి ఎందుకు లోలి? ఓ లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టినట్టు. మనమైతే గట్ల కాదయ్యా. ఎవరు వచ్చినా మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా. నీ వాళ్ళు వస్తే ఓ తీరు చూసుకునేందుకు, నా వాళ్ళు వస్తే ఓ తీరు చూసుకునేందుకు. నాకైతే ఆ గుణమే నచ్చదు. నీ అంటే గసండి దానికి రాదబ్బా. నాకు తెలియదు నీ గురించి, నువ్వు అందరికంటే మంచి పనులు నువ్వే. సరేగా నువ్వు నేను ఆయనతో తిని ఆ కిందిమడి చెక్కొత్తా కానీ. చెక్కత్తా అని ఈయన్నే మళ్ళీ పాటి లాగా ఉండకు, మళ్ళీ సర్ది పట్టుకొని నేను రాను. చెప్పని చెక్కిరా కొత్తపా. ఇగో నేను పోతాను, ఇగో పోను. ఎందుకు ఏడుతున్నావే? నువ్వు ఇట్నే ఏడ్చుకుంటుంటే ఎట్లా చెప్పు? పోయినోడు తిరిగి వస్తాడా? నువ్వు గిట్లనే ఏడ్చుకుంటుంటే బాగా వచ్చే వరకు ఉన్నావనుకో, ఆయన ఏమంటాడు చెప్పు? ఊకో, నువ్వు దా ఇంట్లోకి రా. ఇట్లనే బాధపడుకుంటూ ఉండకు. మాటలలోనే రానే బట్టే. ఏమైందే? మీ చెల్లి ఎందుకు ఎడుతుంది? ఎప్పుడు వచ్చింది? అగో అడిగితే చెప్తలేరేందే, ఏమైంది? ఏం లేదయ్యా, చెల్లింత ముందుకే వచ్చింది. దాని మొగడాట ఎవరితోనో దొరికిండాట. అది తట్టుకోలేకపోతుంది. పెళ్ళై 3 నెలలు అవుతుంది, నన్ను పట్టించుకుంటలేడక్క. నేను 3 నెలలకే బోర్ కొట్టినట్టున్నా. అందుకే నాకు ఆయన చేసే కథలు నచ్చలేవు, నేను ఉండనక్క అని చెప్పి నాకు చెప్పక చేయక ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ముచ్చటంది చెప్తుంది. అసలు విషయం ఏంటంటే, ఆ మెంటలోనికి పెళ్ళి ముందే దాంతో సంబంధం ఉందట. ఈ పిచ్చి ముఖం దానికేమో తెలియదు. రెడ్ హ్యాండెడ్గా దీని కళ్ళల్లో కనబడ్డారట వాళ్ళు. ఇక తట్టుకోలేకపోయింది, చక్కగా ఇంటి ముఖం నచ్చింది. ఇక అదే బాధపడుతుంది. నేను ఓదార్చుతాన్నా. ఇంకంతలే నువ్వు వచ్చినవయ్యా. సరేతి, భార్య భర్త ఆడినప్పుడు లొల్లులు కావా? ఓ 4 రోజులు ఉండి ఆయన కోపం దగ్గర ఊదుతి. ఏంది? ఏంటిదే? అబ్బా, 4 వద్దులు వెనక ఓదుతి నీ మొగడికి నీకు లొల్లులు కాకుంటుంటాయా అని మాట్లాడతానవా? వాడు దాని మోజుల పడి దీన్ని చంపితే దిక్కే ఉంది. చంపినే చెప్తాడు, నీదేం పోతుందయ్యా? పోయేది నా చెల్లె. ఈయనకేమో బాగానే తెలిసింది, ఆల్మోగుల మధ్య అట లొల్లులు అత్తాయట, పోతాయట, అచ్చి తీసుకుపోతాడట. నువ్వు సపడెక్కుకో. ఇగో చెల్లె, నువ్వు ఆయన మాటలేం పట్టించుకోకే. నువ్వు అసలు రంది పడకు. ఆడు మారి నా భార్య నాకు కావాలని వచ్చి నిన్ను బతిలాడి తప్పైందంటేనేమో సరే పంపిస్తా, లేదు అంటే ఆ జాగలు ఆన్నే ఉంచుదాం. 6 నెలలు చూస్తా. 6 నెలలకు మారలేదనుకో, చక్కగా వాడు కాకపోతే ఇంకోడు వానికి విడాకులు ఇచ్చి నీకు మళ్ళీ లగ్గం చెప్తా. ఈ ముచ్చట అమ్మకు కూడా చెప్పకు, అది రంది పెట్టుకుంటది, అదే బెంగ పెట్టుకొని మళ్ళీ అది ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటది. సరేనా? ఆయన గురించి నువ్వేం పట్టించుకోకు, నీకు నేనున్నా. ఆగో అట్లా కూరుతుంది. 3 నెలలుగా తప్పులు చేస్తాడు. సరే, నువ్వు అన్నట్టు 6 నెలలకు పెళ్లి చేస్తావు, మరి వాడట చేయడానికి గ్యారంటీ ఏముందే? అట్లనా? వాడు మళ్ళా కట్టే ఎత్తే వాని సంగతి అప్పుడు చెప్తా. చి, ఎందుకు అక్క మోగోళ్ళు ఇట్లున్నారు? ఎందుకని మోసం చేస్తారు? పెళ్ళైనప్పటి నుంచి వాడిని ఎంత బాగా చూసుకున్నా తెలుసా? ప్రేమగా చూసుకున్నా, ఒక్క మాటోడు అనలేదు తెలుసా? నన్ను ఎందుకు మోసం చేసిండో ఏమో. అయినా వాడు ముందే ఇంకొకరిని ప్రేమించిన చెప్తే నేను పెళ్లి చేసుకున్నదాన్ని కాదు కదా. ఏందే నువ్వు? నా కొడుకన్న దానిలో తప్పేముందే? వాని మీదకి లేస్తున్నావు నువ్వు? నీ చెల్లె గురించే కదా నేను మాట్లాడుతుండు. అయినా మీరు దాని పెళ్లి కుదిరినాక పిల్లవాడు ఎసొంటోడు, ఎట్లాంటి గుణం ఉందని చూసి తెలుసుకోరానే?
నలుగురిని అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. ఈ కాలంలో పోరగాన్లు ఎట్లున్నారే 10 మందిని వేసుకొని తిరుగుతుండ్రు పెళ్లి కాక ముందు. అట్లాంటిది పెళ్లి కుదిరితే ఆ పోరడు ఎటువంటోడు ఎట్లాంటి గుణం అని తెలుసుకోవాలి. గంజాయి వనంలా తులసి మొక్క లాంటి పోరన్ని చూడాలి వెతికి. అంతేగాని ఇప్పుడు వాడు దాంతో తిరుగుతుండు దీంతో తిరుగుతుండు అని చెప్పి దీన్ని నీ దగ్గర ఉంచుకుంటే రేపు వాడు అట్లనే ఉంటాడు. దీన్ని పంపిస్తేనే కదా వాడు దీని ప్రేమను చూసి మారుతాడు, మంచిగా ఉంటాడు. అంతేగాని దాన్ని వీడినే ఉంచుకుంటే వాడు ఇంకా అట్లనే ఉంటాడా అని? అది కరెక్ట్ నువ్వు చెప్పేది? వాడన్నదే కరెక్ట్. దాన్ని వాళ్ళ ఇంటికి పంపిద్దాం. ఇగో అత్తమ్మ, ఇది నీకు సంబంధం లేని విషయం. నా విషయం అంటవా? నా విషయంలో నువ్వు జోక్యం చేసుకొని నువ్వు ఎట్లా చెప్పు అట్లా నేను వింటా. వినకపోతే అప్పుడు మాట్లాడు. కానీ ఇది నా చెల్లెకి సంబంధించిన విషయం. దాని అక్కగా ఏదైనా దాని బాధ్యతలో జోక్యం చేసుకోవాల్సింది నేనే. అది పరాయి పిల్ల అన్నప్పుడు పరాయి లెక్కనే చూడుర్రి. అంతేగాని అనవసరమైన ఉసిరి సలహాలు మీరు ఇయ్యకుర్రి. దానికి ఏం కావాలి, ఎట్లా ఉండాలి, ఏందనేది నేను చూసుకుంటా. ఇది మీకు సంబంధం లేని విషయం, సంబంధం లేనట్టే ఉండుర్రి. అర్థమైందా? చెల్లె నువ్వు రావే. ఏందిరా ఇది? అమ్మా నేను మాట్లాడదాగమ్మా. కాలు పాడు కాలు పోతానే అయ్యా. రోడ్ పొంట పిండి బత్తాలు దించితే అలకగా ఉంది. ఇప్పుడు ఇక్కడి చెల్లి అక్కడికి మోసే వరకు దెబ్బలు పోతే నడుములు వస్తుంది అంటే చేయండి వస్తుందా నోటికి? అటుకినే వస్తుందని నేను అంటినా. సరిగా గీడ కూసోమన్నవేంది? ఏమో ఇంటికి పోయేటప్పుడు మధ్యలో ఆపినావు ఏంది? పోదాం ఇంటికి. పోదాం కానీ నీతో ఒక ముచ్చట మాట్లాడాన్ని. ఏం బుచ్చట? నీ చెల్లెను ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నా? ఆగా మళ్ళీ అట్నే మాట్లాడతావు? దాన్ని నేనెందుకు పంపిస్తానయ్యా? మళ్ళీ రామాయణం తిని రామునికి సీతం కావాలన్నట్టు దాని మొగడు మారి మంచిగా చూసుకుంటావు అదినే అని నా దగ్గరికి వచ్చి నాకు నమ్మకం ఉండేటట్టు తీసుకుపోతానో పంపిస్తా. లేదంటే దానికి ఆచారంగా అంతే కావచ్చు అని ఇంకో 4 వద్దులు చూస్తా. ఆయన తానికి ఇడాకులు ఇవ్వని ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తా. నేనెందుకు పంపిస్తా? ఎందుకో నువ్వు ఆలోచించేది కరెక్ట్గా అనిపిస్తుంది. ఏంది కరెక్ట్ కాదు? ఇప్పుడు నీ చెల్లెని ఇంటికి వస్తే గిట్లనే వెళ్ళగొడతావా ఉంచుకుంటావా? మెంటల్ దాని ఆనే. నా చెల్లె నా ఇంటికి వచ్చాడు, నీ చెల్లె నా ఇంటికి వచ్చాడు ఒకటే నానే. అట్లా కాదయ్యా, నువ్వు గట్లెందుకు అనుకుంటున్నావు చెప్పు? ప్రపంచం దృష్టిలో మా చెల్లె నీకు మరతలే కావచ్చు, కానీ నువ్వు చెల్లె అనుకొని చేరతిస్తే తప్పేముంది చెప్పు? అది కాదే, నా దృష్టిలో మీ చెల్లె నా చెల్లెనే, అలా ఎలాంటి సందేహం లేదు. కానీ సమాజం దృష్టిలో ఎంతగానో అనుకున్నా మరదలే కదా. సమాజమా? గీ సమాజం కోసం మనం బతుకుతానమా? మనం మన కోసం బతకాలి. గీ సమాజం కోసం బతకాలంటే ఒక్క రోజు కూడా బతకలేము. అర్థమవుతుందా? ఒక ముచ్చట చెప్తా ఈను. ఇవాళ మనకేమన్నా ఆపద వచ్చిందంటే గీ సమాజం వచ్చి మన ఆపది గట్టెక్కిస్తుందా? ఎక్కియక ఓంగా మీదికెళ్ళి 4 రాళ్ళు లేస్తుంది. అదంతా కాదయ్యా, మన ఇంట్లో చిన్నగా లొల్లైతుంది అనుకో, ఏం చెప్తుంది అప్పుడు సమాజం? గోడలెక్కి నిక్కి చూసుకుంటా ముక్కు మీద వెళ్ళేసుకొని అవో గట్లనాట అవో గిట్లనాట అని గింత వేసి ఊరంతా పాట పడుతుంది ఈ సమాజం. అట్లా అని చెప్పి మనం అడవిలో బతలేము కానీ మందిలో బతానం. సమాజం గురించి ఆలోచించాలి. ఇవ్వంతో నాకేనని చెప్పి మనం బట్టి పొందిరలేము కానీ. అట్లా అని చెప్పి ఇప్పుడు నా చెల్లెని పంపించమంటావా ఏంటి? నేను అస్సలే పంపియా. ఇప్పుడు మీ చెల్లె మన ఇంటి ఉందనుకో, దానికి నాకు ఏదో సంబంధం ఉందని దాని మొంగు సంద అవుతుంది. ఆహా, ఆడు మొగడు కాదు కదా ఊరంతా నీకు దానికి ఏమని అన్నా కూడా నేను నమ్మేదాన్ని కాదు. ఇగో నువ్వు ఇది సందు పెట్టుకొని నా చెల్లెని ఇంట్లోకి వెళ్ళి పంపించాలని చూస్తే నేనైనా దాంతో చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోతా తప్ప దాన్ని మాత్రం పంపియా. నేను ఇక్కడ ఉండాలంటే నా చెల్లి ఇక్కడ ఉండాలి. లేదంటే నా చెల్లి ఎట్లయితే దాని భర్తకు దూరంగా ఉందో నేను కూడా నీకు దూరంగా ఉంటా. అవసరమైతే విడాకులు కూడా ఇస్తా. ఆలోచించుకో నువ్వే. అరే ఆగే చెప్తే నీ కదా. ఏమైంది? ఏమో ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఇంటికి వస్తా అన్నావు. ఇంటికి పోయేది ఉన్నదా? ముచ్చట రోడ్ మీద చెప్పమంటావా? సరే ఎక్కువ. అగో ఇది వచ్చిందేవరా మళ్ళా? ఏమైందే? అగో ఏంది మీరు? అసలు నాకు అర్థం కాదు.
ఈయననేమో అక్కడ రోడ్డు మిన్నే ఏమైందని అడుగుతారు, నువ్వేమో ఇంటి వరకు వచ్చినాక లోపల రానియకుంటే ఏమైందని అడుగుతాను. అసలు నేను ఇంటికి వచ్చి ఇష్టం ఉందా లేదా మీకు? అదేంది గిట్లా మాట్లాడుతుంది? ఏమో అమ్మ ఏడ్చుకుంటా ఫోన్ చేసింది ఇంటికి వస్తా అన్నా అని. సరే రారా అని చెప్పిన. అదే అడిగిన, ఫోన్లో కూడా అడిగిన, చెప్పలే. అక్కడ బండికాడ అడిగిన, చెప్పలే. ఇప్పుడు నువ్వు అడిగినావు, చెప్పలే. సరే అడదాంతి, ఏడిపోతుంది. సరేదా. ఏమైందే? బుర్రు బుర్రు అనుకుంటే ఇంటికి వస్తువి, నిన్నటి నుంచి అడుగుతున్నాం. ఏమైందే చెప్పమంటే ఎప్పనే చెప్తలేవు. ఏమైందే? సప్పుడు ఏదేమరా? అమ్మా, నీ అల్లుని గురించి ఎట్లా నీకు తెలిసిందే కదా. ఆయనకు నేనంటే ముందు నుంచాలే ఇష్టం లేదు. పెళ్ళై ఇప్పటికి 3 సంవత్సరాలు అయినా కూడా ఒక్కరోజు ఆయన నన్ను ప్రేమగా చూసుకోలే. ఆయనకి ఏం చేయాలనో, నన్ను ఎట్లా వెళ్ళగొట్టానో ఆయనకు అర్థం కాక బాగా ఆలోచించి ఆయన నా మీద ఒక నిందేసిండమ్మా. నిందనా? ఏం నిందనే? నిందనా? ఏం నిందే చూచలే? ఆయన నేను ఎంత వదిలేసి వెళ్ళిపోతలేనని చెప్పి ఆయన లేని టైంలో ఎవరినో ఇంటికి పంపిండమ్మా. ఆయన నేను ఇద్దరం ఇంట్లో ఉండగా బయటికి వెళ్ళి వచ్చి తలిపేసిండు. ఆయన వచ్చి మా ఇద్దరికి ఏదో అక్రమ సంబంధం అంటగట్టి ఊరంతా ఇజ్జత్ తీసిండమ్మా. ఏం చేయాలండి అనేది నిజమా? ఇప్పుడే మన కాలం తీసుకొస్తా. ఆగురా, కూసా. అది మొత్తం చెప్పేదాకినావా? ఎంత ఆవేశం దేనికిరా నీకు? కూర్చోను, ముందు కూసా. చెప్పింది కదా. చెప్పవే, అసలు ఏం జరిగింది ఇంకా చెప్పు. అప్పటి నుంచి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా వాడ మీద ఊళ్ళో అందరు అబ్బాయి మాటలు మాట్లాడుతుర్రమ్మా. దాని గురించే మాట్లాడేసరికి నాకు మంచి అనిపిస్తలేదు. ఇంకా ఈ అన్నం తక్కువ ముచ్చట ఈడ కూర్చుండి చెప్తారా? ఎవరన్నా నింటే ఇజ్జత్ పోతుంది. ఇంకా ఇంట్లో కూర్చుంటే అడుగుతారు పార్రి. చేసిన ఘనకార్యం ఇంక ఈడ కూర్చుండ పెట్టి అడుగుతాళ్ళు. ఓ బయట ఇంకా గోడల మీదకి వెళ్ళి వాళ్ళు వీళ్ళు తింటే పరువు పోతుంది. అరే కుమారు, అది చెప్పిందని తిన్నావు కదరా, ఏం చేద్దాం ఇప్పుడు? ఆయనకి అంత పెద్ద నిందేసే దాని మీద అది అది ఎట్లుంటది రా ఊర్లో? అట్లా అన్న తర్వాత మనం ఆవేశపడితే మంచిది కాదురా. అది ఆడపిల్ల, మన పిల్ల. మనం వెనుక ముందు చూసుకొని మాట్లాడాలి. ఆవేశాలకు పోతే కాపురాలు పాడైతాయి. మరి ఏం చేద్దామో నువ్వు చెప్పు. చెప్పేదేముందమ్మా, నా చెల్లె తప్పేం చేయకుండా నిందేసిండు. ఉండంతి ఎన్ని రోజులు ఉంటుంది ఉండని. ఆయన తప్పని తెలుసుకున్నాక పంపిద్దాం. ఆహా, నీ చెల్లె మొగడు మారి వచ్చి నీ చెల్లెని తీసుకపోతేనేమో సరే అని మాట్లాడతాను. మరి గట్లనే నేను కూడా అన్నా కదా, నా చెల్లె మొగడు కూడా దీని విలువ తెలిసి వచ్చినాడే పోతుంది అని. అప్పుడేమో అట్లొద్దు, దాన్ని పంపియాలి, దాని మొగం దగ్గరికి అది ఉంటేనే మంచిది అని మాట్లాడుతావు కదా. అదేంది మరి? నీ చెల్లెకు న్యాయం, నా చెల్లెకు న్యాయమా? ఏయ్, నీకు పిచ్చా అనే? నా చెల్లెమే నింద పడ్డది, నీ చెల్లె ఇష్టపెట్టి వచ్చింది. నా చెల్లె నీ చెల్లె ఒకటే నానే. గండ్ల తేడా ఏముందయ్యా? నా చెల్లేమో దాని మొగడు ఇంకో దాంతో కనబడంగా దొరికిండు, గందుకే అది వచ్చింది. నీ చెల్లె మీద మీ బావ నింద పెట్టిండన్న సందుతో నచ్చింది. ఏమో ఎవరికెరక? నా చెల్లె మొగడుగా రెడ్ హ్యాండెడ్ దొరికినట్టు నీ చెల్లెమో ఏంగా దొరకచ్చు. అది ఎవరికే మెరక? అంటే నేను నా చెల్లె గురించి చెప్తేనే నమ్మవు గాని నువ్వైతే నీ చెల్లె గురించి చెప్పగానే నమ్ముతావా? దానికో న్యాయం దీనికో న్యాయమా? నిజంగానే వేసి ఏం తెలియనట్టు నంగరాసి నాటకాలు ఆడుతుంది కావచ్చు. ఎవరికెరక? ఏం మాట్లాడుతున్నావే? మా చెల్లె ఏమన్నా నా చెల్లెని గంత మాట్లాడతావు? నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగే. నువ్వు ఎట్లా అంటావు నా చెల్లెలు? ఎట్లా నువ్వు ఆగమ్మా, నువ్వు ఎట్లా అమ్మ, నువ్వు వదులు వదులు, నువ్వు వదిలే వదులు. ఎంత పెద్ద మాట్లాడు మా చెల్లెలు? ఆగమ్మా నువ్వు. చెప్తే వినవా అసలు? ఏం మాట్లాడుతున్నాను? ఇంకోసారి పిచ్చి పిచ్చి మాట్లాడినా అనుకో, ఇద్దరు నాకు వెళ్ళారు, చింటే వెళ్ళబడతా. అరే, ఈ ఆవేశం వల్లనేరా నీకేం ముచ్చట చెప్ప బుద్ధి కాదు. అసలు నువ్వు లేకముందే దాన్ని నేను ముచ్చట ఏందో తెలుసుకుందాం అనుకున్నా. కానీ నువ్వే ఏం జరిగింది అని వచ్చి ఇంటా అన్నావు. ఇని ఇప్పుడు ఇట్లా ఆవేశపడబడుతుంది. అది ఆడపిల్లరా, అది మంచో చెడో తెలుసుకొని మనం దాన్ని బావ దగ్గరికి పంపించాలి. ఒకసారి బావని కలిసి అసలు జరిగింది ఏంటో తెలుసుకుందాం. అంతే తప్ప ఇట్లా ఆవేశపడుతుంది బిడ్డ. కాపురాలు ఉంటాయారు ప్రతి దానికి ఆవేశపడితే? చెప్తే వినాలి. పోనీ లోపలికి, ఇంక అన్నారు కానీ. కవిత, నీతో ఎప్పుడు మాట్లాడదామన్నా మీ అక్క ఉంటుంది. నీకేదో నచ్చేపి పంపిద్దాం అనుకుంటే మీ అక్క వచ్చి ఆపుతాను. అందుకే ఇవాళ మీ అక్కలేం టైం చూసి ఇక్కడ తీసుకొచ్చిన. పొద్దునే రోడ్డు మీద నడుచుకుని పోతా ఉంటే జనార్దమ్మ కలిసిండు. ఏమయ్య కుమారు, నీ మరదలు నీ ఇంటి దగ్గర ఉంటుందట కదా,
ఇట్లా ఉండడు కరెక్ట్ కాదు కదా, ఊర్లో 10 మంది ఏమనుకుంటారు అని అంటుండు. అది కూడా నాకు నిజమే అనిపించింది. నువ్వు ఇక్కడ ఉంటే నాకేం కాదురా, నీకే, నీ జీవితమే ఖరాబ్ అవుతుంది. నీ అక్కేంద్రా నాతో సంతోషంగా ఉంటుంది, కానీ నీ అక్క మాట పడుకొని ఇక్కడనే ఉంటే నీ భర్త నేను వదిలేసేమో కానీ నీకు మళ్ళీ పెళ్ళి కాదురా. మీకేంది బావా, మీరు ఎన్నో చెప్తారు, ఎందుకంటే మీరు కూడా మగవాళ్ళే కదా. కానీ నా బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. 3 నెలలు నేను ఎంత ప్రేమించినో ఎట్లా చూసుకున్నో నాకు తెలుసు. నన్ను తిరిగి ప్రేమించకుండా మంచిదే, కానీ నన్ను ప్రేమించాల్సింది, నాకు పంచాల్సింది ఇంకో దానికి పంచిండు. ఎంత నరకం అనిపించిందో నాకు మాత్రమే తెలుసు. అందుకే మీ ఇంటికి వచ్చిన. చావడం కంటే మీ ఇంటికి రావడమే మంచిది అనిపించింది బాబా. నువ్వు ఎన్నైనా చెప్పురా, నువ్వు ఇక్కడ ఉండితే కరెక్ట్ కాదు. అవును అనుకున్నా, ఎప్పుడెప్పుడు నా చెల్లె సాటుగా దొరుకుతుందా, తీసుకొచ్చి ఏమేమి మాయ మాటలు చెప్తావా అని అనుకుంటానా. నేను గిట్ల గట్టి పోయి సిట్టి కట్టెత్తనో లేదో, దాన్ని తీసుకొచ్చి మంచిగా లేనిపోని అన్ని మాయ మాటలు చెప్పి దాన్ని ఇక్కడి పంపేయాలని చూస్తున్నావా? అబ్బా అబ్బా అబ్బా, ఏం తెలివి కల్లానివి. ఓ సారు, అసలు నా చెల్లెకి కాదు ఫస్ట్ చెప్పాల్సింది. బజార్ దై రోడ్డు మీద తిరిగి అక్కడ అక్క అయ్యో రక్తం. అమ్మా కవిత, రేపు దాన్ని హాస్పిటల్ తీసుకోదాం. నీకు పొద్దున 4 గంటల దెబ్బ ఇది, మామూలు ఇట్లా బతికిపోయినాను అడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా, తొందరగా హాస్పిటల్ పట్టుకో. అమ్మా అయ్యో ఏమైందిరా, ఏమైంది, ఎట్లా తాకింది దెబ్బ, ఏమైందిరా చెప్పు. సప్పుడు ఏడు బావే కొట్టిండు. నువ్వు కొట్టినవా? ఎందుకు కొట్టినవురా, ఏమైంది? ఈ దెబ్బ పొద్దున పడేది ఉండే, మీరంతా ఉన్నారా అని ఆగిన. అదేమన్నా తెలుసా, నా చెల్లె బజార్ దాట కొట్టకుండా ఏం చేయాలి? ఏందే గంత మాట అన్నావా? ప్రొద్దున్నే కదనే నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు, నిన్ను కొట్టొస్తే నేను ఆపినా, అప్పుడు ఆగిండు. మళ్ళీ వాడు ఒక్కడు ఉన్నప్పుడు నీ ఇష్టానికి మాట్లాడితే వాడు కొట్టడా అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ సుండినో రాగది. చెప్తే విననే వినవు, వాడిని రెచ్చగొట్టినట్టు మాట్లాడతావు. చెప్తే వింటావా? గుట్టిగా తన్నులు తిన్నావు. ఇప్పుడు నువ్వు నా మాట లెక్కేలేదు నీకు. సరేదా, గుట్టిగా దెబ్బలు తిన్నావు. ఏమైనా కుమారు, బావ దగ్గరికి పోతా అంటివి, పోవా మరి? ఏం చేయాలమ్మా, పోతా అనుకునేసరికి నా పిల్లం పెట్ట పెట్టే, నేను హాస్పిటల్ పడి తిరగడానికి టైం సరిపోతుంది. అయినా చీకటి అయింది కదమ్మా, రేపు పొద్దున పోతుంది. అది కాదురా, రేపే పోతే పోయినాం అనుకో, కాకపోతే ఒకసారి ఫోన్ చేస్తే అయిపోవదురా బావకి. ఆయన ఏమనుకుంటాడు? బిడ్డింటికి పోయి ఉన్నా కూడా వాళ్ళకి పట్టలేదు, ఏం లేదు, నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడలేదు అనుకోరారా? గట్లయితే ఎట్లా? ఫోన్ చేసి కూడా ఒకసారి మాట్లాడపోయి నువ్వు బిడ్డ. 4-5 సార్లు ఫోన్ చేసినా అమ్మా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు బావ. సరే, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వేం చేస్తావు గానీ, రేపే పోయి నిమ్మలంగా అసలు ఏం జరిగిందో తెలుసుకుందు. సరే పా బిడ్డ, అన్నం తిందు. సరే అమ్మా. రజనీ తిన్నా అన్నం? తిన్నదిరా, తిని మందులు వేసుకొని పన్నది. నువ్వు దాన్ని మళ్ళీ ఏమనకు. సరే అమ్మా. దా. నమస్తే బావ. నమస్తే బావ, మంచిగున్నారా? ఒక్క నిమిషం. బావ, అక్కడ కూర్చొని మాట్లాడుకుందామా?
బావా నా చెల్లెని ఇంటికి పంపించినావు, కారణం ఏందో తెలుసుకోవచ్చా? ముందు మీ చెల్లె నీకేం చెప్పిందో అది చెప్పు బావా. అదే బావా, నా చెల్లె మీద నిందేసి పంపించానని చెప్పింది. అందులో ఎంతవరకు నిజం ఉంది? మీ చెల్లె చెప్పింది మొత్తం కరెక్టే బావా, కానీ ఆ నింద దగ్గర నిజం వేసుకో. ఎందుకంటే అది నింద కాదు, నిజం. అంటే ఏం బావ నానేది? నా చెల్లె తప్పు చేసిందా? దాని గురించి నాకు తెలుసు బావా, దాన్ని నేను చిన్న పని చూస్తున్నాను. నా చెల్లె బంగారం బావా. ఒక ఆడపిల్ల మీద నిందేయాల్సిన అవసరం నాకు లేదు బావా. అది నీకు చెల్లె కావచ్చు, కానీ నాకు భార్య. నా భార్య మీద నేను అనవసరంగా నిందేసుకుంటే పోయేది నా పరువే కదా. నువ్వే చెప్పు. అట్లా అని కాదు బావా, అసలు నేను ఎట్లా నమ్మాలి నిన్ను? నా చెల్లె చెప్పింది నిజమా, నువ్వు చెప్పింది నిజమా? నువ్వు చెప్పేది కూడా నిజమే బావా. నువ్వు జరిగింది విన్నావు కానీ చూడలేదు. సరే, నువ్వేమనుకోకపోతే ఒక పని చేద్దాం. ఏంటిది బావా, చెప్పు. నేనుండే వాడలా నీకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా బావా, వాళ్ళతో నాకు ఎటువంటి పరిచయం లేదు. వాళ్ళనే ఒక 10 మందిని పిలిచి నువ్వు అడిగే తీరుగా అడుగు. ఒక్కరన్నా నేను వేసింది నిందా అని చెప్తే మాత్రం ఇక నీ ఇష్టం బావా. ఇంకో విషయం బావా, నువ్వు వచ్చినప్పుడు నన్ను అడిగినవు చూడు, నా చెల్లెను నా ఇంటికి ఎందుకు పంపించినావని. నేను పంపించలేదు బావా, అదే ముఖం చెల్లక మీ ఇంటికి వచ్చింది. ఇప్పటికైనా నా ఇంటికి పంపిస్తే పంపి బావా, నాకేం అభ్యంతరం లేదు. కానీ అది ఉన్న ఇంట్లో నేనుంటే బతికినా సచ్చినట్టే. హలో ప్రేమ్, ఇక్కడ అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వు చెప్పినట్టే మా ఆయన మీద నిందేసి మా అక్క దగ్గరకు వచ్చినావు. మా అక్క నమ్మింది. మా అక్క కూడా ఆయనకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేస్తా అంటుంది. ఇంకా వారం 10 రోజులలో నాకు విడాకులు ఇచ్చి పెళ్లి చేస్తుంది కావచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుద్ది. సరే, మా బావ వస్తున్నా, ఉంటున్నా. అమ్మా, కొన్ని మంచిగా తీసుకురా. అదో వచ్చినావా బిడ్డ? బావ దగ్గరికి పోయినావా? మాట్లాడినావా? రా, ఏమన్నాడు? మాట్లాడినా కానీ కొన్ని నీళ్ళే తీసుకురా. సరే. ఇగో బిడ్డ నీళ్ళు. ఏమైందిరా? బావతో మాట్లాడినావా? ఏమన్నాడు? నాకు బావ మాటల్లో నిజాయితీ కనిపించిందమ్మా. నాకెందుకో బావ చెప్పింది నిజం అనిపిస్తుంది. అరే, ఏంది నువ్వు అనేది? నీకన్నా పిసగిట్లా లేచిందా? అంటే నా బిడ్డ తప్పు చేసినట్ట? నిన్ను తోలింది ఎందుకురా బావ దగ్గరికి? చెల్లె మంచిదని చెప్పి వాళ్ళ ఇంటికి తోలడానికి. అంతేగాని నువ్వు వాళ్ళు చెప్పింది నేనొచ్చి వాళ్ళు చెప్పింది నిజం అని అంటే ఇప్పుడు మన చెల్లె తప్పు చేసిందని ఒప్పుకోవడమా? ఏంది నువ్వు అనేది? అట్లా అని కాదమ్మా, దీని మాట విన్నప్పుడు ఇది చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, ఆయన మాట విన్నప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో అసలు మొత్తం సతమతం ఉందమ్మా. అరే, నువ్వేమన్నా అనుకో, ఏమన్నా చేయి, నాకు అంత అనవసరం. అది ఎంతైనా నీకు చెల్లె, నాకు బిడ్డ. మనం దాన్ని తప్పు పడితే ఎట్లరా? ఈ ముచ్చట నాతోనంటే అన్నావు కానీ బయట ఎక్కడ అనకు, మన పరువు పోతుంది. నిజాలు తెలిసేదాకా నువ్వు సపడే కూకో, ఎవరితోనేం మాట్లాడకు. అయినా మన ఇంటి ఆడపిల్లని 10 మందిలు వేసుకుంటామారా? బావ ఏమంటుండంటే, మా ఇంటి చుట్టూ 10 మందిని అడుగుర్రి, మీ చెల్లె చుట్టూతో వాళ్ళు చెప్తారంటున్నామా. ఏ మనిషిరా నువ్వు? ఆయన చెప్పిండు, నువ్వు వచ్చి నాకు చెప్తున్నావా? ఆయన ఎప్పుడు మంచిగానే ఉంది, 10 మంది ఇంటికి పోయి అడుగుండ్రి అని అంటే ఇప్పుడు నువ్వు పోయి ఆ 10 మందిని ఒక్కొక్కరిని మా చెల్లె ఎటువంటిది, మా చెల్లె దగ్గరికి ఎవరు వచ్చి పోతుండ్రు, మా చెల్లె మంచిదేనా అని ఇప్పుడు అందరిని అడిగి ఇంక ఇజ్జత్ తీసుకోవడానికి ఆరా? ఆయనకన్నా చెప్పడానికి సిగ్గు లేదు, మనకన్నా ఉండాలి కదరా కొంచెం అన్న మానం. నీ మరి ఇప్పుడు ఏమిదామమ్మా? అరే, నేను ఒక పని చేస్తా, చెల్లెని బయటికి తీసుకుపోయి మాట్లాడతా. మరి నీకు ఎవరైనా ఇష్టం ఉన్నారా, ఎందుకు ఇట్లా అవుతుంది అని నువ్వు అన్నావు కదరా, నీకు చెప్పడానికి భయపడుతుంది కావచ్చు చెల్లె అని. నేను తల్లిని కాబట్టి ప్రేమగా మాట్లాడతా కదరా. అదేమన్నా దాని మనసులో ఏమన్నా ఉంటే నాకు చెప్తుంది కావచ్చు, నేను అడిగి చూస్తా. అప్పటిదాకా ఏం చేసేది లేదు, ఇక మనం ఆలోచించాలి. సరే అమ్మా,
అడిగి తెలుసుకో. సరేరా, పొద్దున తినమంటే తినిపోకపోతేవి, కాలేజీలు కడకచ్చుకోపో, అన్నం తిందో. అంజలి, నిన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా? నీతో ఒక విషయం మాట్లాడాలి. వింటున్నావా? వింటున్నామ్మా. ఏ విషయం? నాకు నిజం చెప్పే, అబద్ధం మాత్రం అస్సలు చెప్పకు. ఏదైనా సరే నేను కడుపులో పెట్టుకుంటా. అన్నకు కూడా చెప్ప. అసలు మీ ఇంట్లో ఏం జరిగింది, ఆ రోజు ఏమైంది, నాకంత వివరంగా మంచిగా చెప్పు. అయితే అమ్మ, ఒకరోజు ఇంట్లో కూలర్ ఖరాబ్ అయింది. ఆ టైంలో మీ అల్లుడు ఇంట్లో లేడు. ఆయనకు ఫోన్ చేసి తెలిసిన మెకానిక్ని పంపించమంటే ఆయన బిజీ ఉన్నాడని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ అని ఉంటాడు, ఆయనకు మెకానిక్ వర్క్ వచ్చని చెప్పి ఇంటికి పంపిండు. ఆయన పని చూసుకొని పోయిండు. దాని తర్వాత అప్పుడప్పుడు ఇంటికి వచ్చేటోడు. ఆయన ఉన్నప్పుడే వచ్చేటోడు, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎప్పుడు రాలే. ఒకరోజు ఆయన లేని టైంలో ఇంటికి వచ్చిండమ్మా. అప్పుడు కూడా ఆయన ఇంట్లో లేడు. అది ఆయన పంపిండా, ఈయన టైంకి ఇంటికి వచ్చిండా తెలియదు, కానీ అదే టైం అనుకొని బయటికి వెళ్ళి లక్ష్మణ్ డోర్ పెట్టిండమ్మా. ఒక 10-20 మందిని ఇంటికాడ జమ చేసి రచ్చ చేసిండు. అప్పటి నుంచి నేను ఎప్పుడు బయటకు పోయినా కూడా అందరు దాని గురించే మాట్లాడారమ్మా. నాకు మంచి అనిపించలే, అక్కడ ఉండబుద్ధి కాలే, అందుకే నేనే వెళ్ళొచ్చిన. సరేనే, నువ్వు చెప్పింది నేను ప్రతిదీ నమ్ముతా, ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి. కానీ సమాజాన్ని నమ్మించాలంటే సాక్ష్యాలు కావాలి కదనే, అవి ఎట్లా మరి? అంటే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు నన్ను నమ్ముతలేవా? నువ్వు నీ బిడ్డను నమ్ముతలేవు? చాలా సంతోషం అమ్మా. నువ్వు నాకు పెళ్లి చేసేటప్పుడు కూడా నువ్వెవరిని చూపిస్తే వాళ్ళని తలంచుకొని తాళ్ళు కట్టించుకున్నా, కానీ నేను ఈయన చేసుకుంటా, పలానా వాళ్ళని ప్రేమించినా అని చెప్పి నేను ఏ రోజు నీతో మాట్లాడలే కదమ్మా. కానీ దానికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదా? నువ్వు నన్ను నమ్మకపోవడం. అక్కడ నన్ను ఎవరు నమ్ముతలేరు, అనుమానిస్తారు, వింతగా చూస్తున్నారనే కదమ్మా నేను ఇక్కడికి వచ్చిన. ఎవరు ఏమనుకున్నా కానీ నా కుటుంబం నన్ను నమ్ముతుంది, నా అమ్మ నన్ను నమ్ముతుంది అని అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు నిరూపణ కావాలి, ఆధారాలు కావాలి అని అంటాను. నేను ఎక్కడ పోవాలమ్మా? ఒకవేళ నేను నిజంగానే తప్పు చేసి ఉంటే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తా అమ్మా? ఎవరితోనైతే నిందపడ్డదో దాంతోనే వెళ్ళిపోతా కదా. అది కాదే, అట్లా వద్దమ్మా, ఇంకేం మాట్లాడకు. నాకు ఈ రోజుతో నమ్మకం పోయిందమ్మా. నన్ను ఎవరు నమ్మకపోయినా నా అమ్మ నమ్ముతుంది అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చిన. కానీ ఈరోజు నువ్వు ఆ నమ్మకం మొత్తం ఉమ్ము చేసినావమ్మా. నేను వెళ్ళిపోతా అమ్మా. మీకు కూడా అనిపిస్తుంది కదా, పెళ్ళైన ఆడపిల్ల ఇంటికాడు ఉంటే నలుగురు నాలా మాటలు అంటారు, ఏమైందో ఏమో అని అనుకుంటారు అని చెప్పి మీకు కూడా భయం ఉంటుంది. మీకు కూడా నేను భారంగా ఉండా అమ్మా. నేను వెళ్ళిపోతా, నువ్వేం బాధపడకమ్మా. అరే అంజలి, అంజలి, చెప్పేది వినకుండా పోతావేమే? ఇది ఏంది? నేను చెప్పేది చెప్పి వెళ్ళిపోయింది, నా మాట వినకుండా. ఇప్పుడు నేను వానికే సమాధానం చెప్పాలి. అమ్మా, తలకేనొస్తుంది. మధ్యాహ్నం గోళీలు వేసుకోలే కదా, అందుకే తలకేనొస్తుందేమో. కవిత, ఓ చెల్లె, ఇక రావే. అక్క బా, తలకాయ అంతా అదిలినట్టు అవుతుంది. పొద్దున పడిగడుపున గోళీలు వేసుకున్నా, ఇక మళ్ళీ అన్నం తిన్నాక గోళీలు వేసుకునే మర్చిపోయినా. తినగానే అట్లా నిద్ర వచ్చినట్టు అయింది, ఒరిగిన. ఇక గోళీలు పట్టుకొస్తావా? తలకాయ అంతా ఘోరంగా గుద్దినట్టు అవుతుంది. సరే అక్క. ఇది అక్క మంచిగా లేకు. అమ్మా, అవునే, మా అత్తమ్మున్న ఆడబిడ్డ కనబడలేదు, ఏడున్నరే? ఏమో అక్క, పొద్దున అనిపించిర్రు ఎట పోతుర్రు. ఆయన అడిగిన ఎటు పోతుర్రు అని, కానీ చెప్పలే. ఎందుకు చెప్తారు తీయే, వాళ్ళు చెప్పరు. మా అత్తకు మా ఆడబిడ్డ వచ్చిందంటే చాలు నెత్తిలా కొమ్ములు మొలుతాయి. ఇక అట్టప్పుడు అత్తనే ఆగది, ఇట్లా ఆపతి మీద వచ్చిందంటే ఇంకేడావుతుంది. నీకు ముచ్చట తెలుసా అనే, మా ఆడబిడ్డ ఇంట్లో ఉన్నదనుకో, నన్ను దేకది, భావం దేకదే. మా అత్త ఇంత అంత ఆడిది కాదు. ఇక బిడ్డకు చికెన్ తెచ్చింది అనుకో, మెత్తడి ముక్కలు, లెగ్ పీసులు, మంచిగా కార్యాలన్నీ సాటుకు తీసి బిడ్డకి ఎక్కువ వేసుకుంటది. ఇక బావకు 2 ముక్కలు ఎత్తదో 2 బొక్కలు ఎత్తది. నాకైతే అట్టి సోర్వే పోతుంది. ఏడికి వెళ్ళో ఏమో, ఆ సంసారం అట్లున్నది కదా అని
ఎవరింటికి తీసుకుపోయి కట్టించుకరాని పోయిందో ఏమో. ఇక మాత్రం బాగా వస్తాయి మా అత్తకు. బో ఎసొంటాడిది అది. ఏ ఆగక్క, ఎప్పుడు నీకు వాళ్ళ మీదనే ఉంటది కన్ను. తలకిట్లా దెబ్బ తాకినాక కూడా వాళ్ళ మీదనే ఉంది నీ కన్నంతా. మరి లేకపోతే ఏందే? మీ భావం చూసినావా? ఇప్పుడు నాకు దెబ్బ తాకి 3 రోజులు దాటింది. నా దగ్గరికి వచ్చి మరి తలకాయ ఎట్లుందే, ఇప్పుడు మంచిగా ఉన్నదా, మరి ఏమన్నా తింటావా, ఏమన్నా తీసుకురావన్నా అని కనీసం వచ్చి మాట వరుసకన్నా అడుగుతాడా? ఇక ఉండకపోతే ఏం చేస్తదే? ఇంకా కొట్టింది కూడా ఆయనే. కొట్టినోడని నచ్చి మందలియచ్చు కదా. మరి నేనన్నా తాకి ఇట్లా పడ్డానా? కొట్టిండు, దిమ్మదమ్మ చంపిండు, చక్కగా ఇస్తాండు పట్టించుకోకుండా. నేనైతే నా మొగుడిని జ్వరం వస్తే 3 రోజులు కంటికి రెప్పలేక కాలుకి చెప్పు లేక మంచి కాపాడుకున్నాక్క. కానీ జ్వరం తగ్గినాక 4 రోజుకే తన దగ్గరికి పోయిండు. అందరు మొగోళ్ళు గట్టినే పాడారు తీయే. ఎవరిది చెప్పుకున్నా ఏం చక్కదనం లేదు. కేడు సప్పుడైందంటే అత్తమ్మోళ్ళు అత్తనట్టున్నారే. వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనుకో, దాని కళ్ళు ఓర్వనే ఓర్వి. అది వచ్చే వరకు నేను పండుకుంటా. చెప్పు పోవే పోవే. టాబ్లెట్ వేసుకోక్క. అది వచ్చినాక వేసుకుంటా పో. అప్పుడు మళ్ళీ నొత్తుందంట పట్టుకుని అత్తువు. అబ్బా అయ్యా, తలకే పాడుబడ పోయేటట్టున్నదే రావుడా. అమ్మ వచ్చింది కదా, అంతతో మాట్లాడిందో. అమ్మా అమ్మా, అంజని బయట తీసుకొని మాట్లాడుతా అన్నావు, మాట్లాడినావా? ఏమన్నది? అగో సప్పుడు ఏమన్నదమ్మా? ఏం చెప్పాలరా, నువ్వు బావ దగ్గరికి పోయినప్పుడు బావ మాట్లాడిన మాటలు నీకు ఎట్లా నిజం అనిపించినాయో, ఇప్పుడు నేను అంజలితో మాట్లాడితే కూడా అది చెప్పిన మాటలు కూడా నాకు అంతే నిజం అనిపిస్తున్నాయి. అవునా? ఏమంటుందమ్మా అది? చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి రచ్చ రచ్చ చేసిండట. ఇక దానికి ముఖం ఏముంటది రా అక్కడ. అందుకని మన ఇంటికి వచ్చింది. అది కాదమ్మా, నేను బావతో మాట్లాడింది నాకు నిజం అనిపించింది, నువ్వు చెల్లితో మాట్లాడింది నీకు నిజం అనిపించింది. కానీ మనకు కావాల్సింది మాటలు కాదమ్మా, సాక్ష్యాలు. అదేరా, నేను కూడా అదే అన్న దాంతో మాట్లాడినాక. మనకు కావాల్సింది సాక్ష్యాలే, ఈ మాటలు కాదు. నువ్వు బిడ్డవు కాబట్టి నువ్వు చెప్పిందల్లా నేను నమ్ముతా, కానీ సమాజం నమ్మాలి కదనే అని అన్నా నేను. అన్నందుకు అది ఏడ్చుకుంటా పెద్ద చాటబార్త అని చెప్పి. అమ్మ, నువ్వు నమ్ముతావని నేను నీ దగ్గరికి వచ్చినా, నిజంగానే నేను తప్పు చేసేది ఉంటే వాంతోనే పోదు కదనే, నీ దగ్గరికి ఎందుకు వస్తా అన్నది. అనుకుంటా నేను చెప్పేది వినకుంటా అది ఏడ్చుకుంటూ ఊరకనే పట్టే. ఇక నా మాట ఏంటింటుంది? ఏమో అమ్మా, నా చెల్లి సంసారాన్ని ఎట్లా నిలబెట్టనేమో అర్థమవుతలేదు. అరే, నీ చెల్లి సంవత్సరం నిలబెట్టాలంటే ఫస్ట్ చేయాల్సిందే నీ మరదలు ఇంట్లోకి వెళ్ళగొట్టడం. అదే వాళ్ళరా మన ఇంట్లో ఉండడానికి. అది 10 మందికి చెప్పేదాన్ని నమ్మకం ఉంది మన ఇంట్లో ముచ్చట్లు. అందుకే దాన్ని నిలగొట్టిన తర్వాతనే మన చెల్లె జీవితం గురించి ఆలోచిద్దాం. అరే, దాన్ని నిలబడదామనే కదమ్మా నా మరదల్ని పక్క పిలిచి మాట్లాడితే రజని వచ్చి ఏదో అంటే నేను కొడితే నా ప్రయత్నం చేయనే పడితే. అది సరేరా, దానికి దెబ్బ తాకి 3-4 రోజులు అవుతుంది. ఒక్కసారన్నా పోయి ప్రేమగా మాట్లాడినావురా? అరే, మందులు వేసుకున్నావా, తిన్నావా అని అడిగినావురా ఒక్కసారన్నా? పోయి మంచిగా మాట్లాడుకో. నువ్వు మంచిగా మాట్లాడి దాన్ని మంచిగా చూసుకుంటే అదే దాని చెల్లె నిలబడుతుందిరా. వింటున్నావా? ముందు మనకు అది మూడు కావాలి. సరే అమ్మా, పోయి మంచిగా మాట్లాడుకో. తిన్నావా గిన్నావా అని అడుగు. అమ్మా, అవునే, అమ్మ ఇట్లా ఫోన్ చేసిందా నీకు? చేసింది అక్క. ఏమన్నావే? కొంప తీసి బావ ఇట్లా నన్ను కొట్టిండని ముచ్చట చెప్పినావా ఏంది? చెప్పలేదక్క. నేను మా ఇంట్లో ఉన్నానే తెలుసు, ఇక్కడికి వచ్చిన విషయం తెలియదు అక్క. నేనైనా ఇందులో నా అబద్ధం దాచాలక్క. ఎప్పుడైతే నిజం తెలిసేదే కదా. నువ్వే తొందరగా నా సంసారం నిలబెట్టక్క. అయ్యో, నేనెందుకు నిలబెట్ట చెప్పే? ఇప్పుడు బావ నన్ను కొట్టి 2-3 రోజులైనా కూడా ఇప్పటి వరకు నాతో నచ్చి ఎట్లుందని అడగలేదన్న కోపం మీద నేను ఆయనతో ఈ ముచ్చట మాట్లాడతలేను. కానీ లేకపోతే ఈ ముచ్చట ఎప్పుడో మాట్లాడేదాన్ని. సరే, ఇక నువ్వు ఇంతగానం బాధపడుతున్నావు కదా అని నేను కనీసం బావతో నా ఈగోనంతా పక్క పెట్టి మాట్లాడదామన్నా కూడా బావాట మా ఆడబిడ్డ లేదా వాళ్ళ భర్త దగ్గరకు పోయి మాట్లాడిండట. మరి అక్కడ ఏం మాట్లాడిండు, ఏం ముచ్చట అన్నది నాకైతే ఏం తెలియదు.
వచ్చినాక వాళ్ళ అవ్వ కొడుకులేమో మాట్లాడుకున్నారు. ఆయన అత్తమ్మ మొన్న నువ్వు నన్ను అనలేదా ఎటు వేరే వాళ్ళు కనబడతలేరు అని అంటే, ఏమో అక్క పొద్దుగాల వేరని నేను మందులేసుకుంటా అంటే అనలేదా? అప్పుడు ఆ పిల్లని తీసుకొని బయటికి పోయి ఏమో మాట్లాడిందట. మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, అసలు ఏం జరుగుతుంది నాకు ఏం తెలియదాయే. ఇప్పుడు బావ మొత్తం వాళ్ళ చెల్లె సంసారం గురించి ఆలోచిస్తాడు. ఈ సందర్భం పోయి నేను చెప్పిన అనుకో, ఆయన పట్టించుకుంటాడా పట్టించుకోడా అని నేను ఆలోచిస్తాననే. ఏమో అక్క, నువ్వు మాట్లాడో బావ కూడా మాట్లాడు. నమస్తే బావ, కూర్చోండి. ఎట్లుంది పానం? ఎట్లుంటేంది నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? కొట్టంగా తెలియదా ఎట్లుంటది అని? కొట్టి 3-4 రోజులకు వచ్చి అడుగుతాడు. ఇప్పుడు ఎందుకు అడుగుతాను? నేను చచ్చినాక అడగకపోయినావు. అట్లా అని కాదే. గంతేతి చెల్లొచ్చినాక బెల్లం అల్లమైంది, అందరు బెల్లం అయిపోయారు. అది కాదే, నీకు దెబ్బ తాకింది కాలు కానెత్తికా బాలేవు. గడ్డ పోయిద్దాం, బయట పోయిద్దాం. లేచి కూర్చోలేవు. నేను లేవా? ఏంది నేను ఏడికి రాను. ఇంకా లేవు కాలు కా చెయ్యి కా అని అడుగుతాడు. నేను ఏడికి రాను, నేను ఇన్నే కూర్చుంటా. నాకే శాతం అయితే లేదు. ఎట్లా కొట్టినావు? కొద్దిగా నీకు గుర్తున్నదా? దెబ్బ కొడితే ఇది ఎట్లా వలిగింది, ఎంత నొప్పి పెడుతుంది. నువ్వు అన్నాడు కరెక్టే నాన్న, మరి చెల్లేను బజార్ దిగుదాన్ని. నేను అన్న దాంట్లో ఏముంది ఇప్పుడు? దానికే తలకే వాళ్ళ కొట్టి చంపుతావా ఏంది? పెళ్ళం అంతా నీకు అది కాకుండా అయిపోయింది కదా ఒక మాట అనేసరికే. అట్లా కాదే, మీ చెల్లి వచ్చి 4-5 రోజులు అవుతుంది. ఇంకెన్ని రోజులు ఉంటుంది మన ఇంట్లో? దీనికి ఏమైనా పరిష్కారం ఆలోచించడం లేదా మరి? అబ్బా అనుకున్నా, నువ్వు వచ్చింది గిందుకా. కొట్టి 3-4 రోజులైనా నా దగ్గరికి రాలేదు, మందలియలేదు. పాపం ఇప్పుడు పానం కొట్టుకొని వచ్చినవేమో అనుకున్నా. కానీ నీ లోపల ఉన్న కుట్ర గిదా. గిందుకు వచ్చినావా మొగడా నా దగ్గరికి? మెంటల్ దానివానే, నేను చెప్పేది మీ చెల్లె భవిష్యత్తు గురించి. అబ్బో భవిష్యత్తు గురించి మా చెప్తానవుతాయి మా చెల్లెకు. ముందుగా మీ చెల్లె భవిష్యత్తు గురించి ఆలోచించుకో. మా చెల్లెకేం కాదు. నీకు నెత్తికి దెబ్బ తాకినా కూడా ఇంకా బుద్ధి రాలేదే. ఉన్నట్టు ఊళ్ళో ఉండనియరాట. గట్లున్నది నీ కథ. నువ్వు మొన్న మీ బావ దగ్గరికి పోయినావు, సరే మీ చెల్లె మంచిదే. మరి మీ బావ దగ్గరికి పోయి మాట్లాడచ్చు. నువ్వు గట్టిగా మీ బావతో మాట్లాడి మీ చెల్లెని పంపించలే. ఆడేం జరిగింది? వచ్చినాక నువ్వు అవ్వకి ఏం చెప్పినవో మీ అవ్వ ఏం చేసింది? మరి ఇంట్లో మాట్లాడచ్చు కదా మీ చెల్లెతోని. ఏదన్నా ఉంటే గిట్ల కాదు గిట్ల బిడ్డ అని చెప్పుకొని పంపించాలి. ఆడ మీ బావ ఏం తప్పు చేసిండో, మీ చెల్లె ఏం తప్పు చేసిండో అదంతా పక్క పెట్టి ఇంట్లో మాట్లాడకుండా అక్కడికి తీసుకుపోయి మీ చెల్లెతో గుసగుస మాట్లాడుతుందంటే, మీ చెల్లె ఏదన్నా లంగ పని చేస్తేనే కదా మీ అవ్వ అట్లా మాట్లాడేది. ఏమో ఇంకెనకేసుకొస్తాడు. నాకు ముందు నుంచే డౌట్ ఉన్నది మీ చెల్లె మీద. ఆమె సక్కంది అయితే గా ఇంట్లోకి వెళ్ళి గాయన ఎందుకు వెళ్ళగొడతాడు, గిన్ని రోజుల నుంచి ఇంట్లో ఎందుకు ఉంటది? నీ చెల్లె సక్కంది కాక నువ్వేమో వచ్చి నా దగ్గర నీతులు చెప్తాను. ఆమెకు ఊళ్ళో ఒక్కడు కాదు ఊరికొక్కడున్నట్టు. ఏం మాట్లాడుతున్నావే? అమ్మా చెల్లె అత్తమ్మ నా తల్లికే వలిగింది. మళ్ళా కొట్టిండు. తలకే వాళ్ళకి ఏమైందిరా? ఏమైంది? మళ్ళీ కొట్టినావా? కొట్టేటట్టు చేసుకున్నది అది. ఇద్దరు పని అది కానీ పా, కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టినావు. హాస్పిటల్ పోదాం పని అంటున్నాడు. తలకాయ అనుకుంటుండో కొబ్బరికాయ అనుకుంటుండో ఊగే వాళ్ళ కొడుతుండు. నన్ను చంపుతాడు. నువ్వు ఆగుతావా నోరేసుకొని? నేనుండా రావే ఇంకేడుంటే నన్ను బతకలేరు. అరే ఆగవే, ఎటు పోతావే? ఏంటిది ఎటు పోతావంటే ఏమన్నట్టు? నేను పోతా మా వాళ్ళ ఇంటికి. అరే ఇది తలకాయ అనుకుంటాడా టప్పకాయ అనుకుంటాడా? ఎట్లా పడితే కొట్టి పొల కొడతాడు తలకాయలు. నేను ముందుగా కొట్టినప్పుడే మా వాళ్ళకి చెప్దాం అనుకున్నా, ఎందుకు తీయను ఊకున్నా. నాకు నా వాళ్ళు లేరా? నేను చెప్పుకుంటే నీ ఈ పంత సాపి ఎత్తారు. ఈడు ఉంటా అంటే బాగా నకరాలు చేస్తాడు. ఇలా తలకాయలు వాళ్ళకి కొట్టిండు, రేపు ఇంకా పాల మీద ఇస్తాడు కావచ్చు. నేను ఇంకేం పెట్టుకుండాలే? నేను ఉండనే ఉంటా, నేను పోతా. పిసి పిసి వేస్తున్నావు, పోతా పోతా అని పెరుగుతున్నావు. ఊకే అంటే ఎట్లా
ఎట్లా పడితే అట్నే కొడతాంటే నేను ఇంటికన్నా ఉన్నానా ఎన్ని కొట్టినా అంటే నువ్వు రెచ్చగొట్టి మాట్లాడుతున్నాయి కానీ వాడు నిన్ను కొట్టింది. ఆహా రెచ్చగొట్టినట్టు మాట్లాడితే ఇట్లా తలకాయలు వాళ్ళకి కొడతాడా ఇదే నన్ను పెంచిన పెంచుడు నీ కొడుకు ఇదే నన్ను నేర్పే సంస్కారం ఆగమ్మా నువ్వు మొన్న మా చెల్లె ఇప్పుడు అమ్మని అంటారు నువ్వు ఆగమ్మా సంపు నన్ను చెప్పేదాకా నీకు నింపలే కాదు నా మీద పగ పట్టుకొని ఉన్నావు నువ్వు చిన్నదాన్ని వాని అంత దెబ్బ తాకినా కూడా సరే ఇగో నేను చిన్నదాన్ని కాదు మీరే మంచోళ్ళు మీరే ఉంటారు రావే రావే పోతే పోనీ అమ్మా ఇటే పోతే ఎడి పోతుంది ఏందమ్మా ఇది? ఏం చేయండి దాని చెల్లె గురించి అదరుతుంది వానికేమో నీ గురించి బాధ. ఇద్దరే ఉన్నారు, అది ఊకోదు వీడు ఊకోడు. ఏం చేయాలని అర్థమవుతుంది, తలకాయ పాడైతుంది నాకు. అది వచ్చింది నువ్వు వచ్చినావు, మీరిద్దరు వచ్చినప్పటి నుంచే ఈ లొల్లుడు పాడైంది. గావెలా ఊకుంటా అంటే బాగా చేస్తారు ఎన్ని రోజులని దెబ్బలు పడన్నే ఇక నేను అమ్మతోని కుల్లగా ఇక ముచ్చట చెప్దాం అనుకుంటానే ఈ దెబ్బలు పడుకుంటే ఇక్కడ ఉండే బదులు అమ్మ ఇక నాకు ఆ మొగడద్దని చెప్తా నీకు మొగడద్దు నాకు మొగడద్దు విడాకులు ఇచ్చి సప్పుడెక్కపోదాం కాదే ఇప్పుడు నువ్వు వచ్చి వారం రోజులు అవుతుంది అమ్మకు తెలియద్దని నీ సంసారం మంచి చేద్దాం అనుకున్నా నీ సంసారం మంచి చేద్దామని నేను చూస్తే ఆ నల్ల మొక్కపొడు ఆన్ చెల్లెని తెచ్చుకొని కొంపలో పెట్టుకొని అది మంచిది కాక నిన్ను పట్టించుకోడా నన్ను పట్టించుకోడా నీకద్దు మొగడు నాకద్దు నువ్వు వచ్చిన ముచ్చట నేను అమ్మతో చెప్తా ఇక ఈ బాధలు మనతో కాదు సప్పుడేకి ఇంటికాడు ఉందాం చెరో పని చేసుకొని ఏమంటావు దా ఇంకాయనే మా ఆడబిడ్డ భర్త లక్ష్మణ్ లెక్కున్నాడు కదనే అవునక్క ఆయననేనే గీనెందుకు ఇక్కడ ఉన్నాడు నేను ఏం చేస్తాడు అసలు శృతి మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మా ఫ్రెండ్ గారు రాజేష్ గారిని మా ఇంటికి పంపించి నా భార్య ఒక్కతే ఉన్నప్పుడు గొల్లెం పెట్టి వాళ్ళ మీద నిందేసి పుకారు పుట్టించినాం కదా ఆ ముచ్చట గురించి మా బావ మాట్లాడడానికి నిన్ను నచ్చిండు వచ్చి మా చెల్లె మంచిది బావా మా చెల్లె బంగారం నిప్పు ఆనిముత్యం అని అన్నాడు మన మీద డౌట్ రాకుండా మా బావతోని బావ మా వాడకట్టున్నోళ్ళను ఒక 10 మందిని పిలిపించి మీ చెల్లె గురించి అడుగు మీ చెల్లె మంచిదని చెప్పి ఒక్కలు అన్నా కానీ నువ్వు నన్ను ఏమన్నా చేసుకో అని అన్నా అంత అవసరమైతే మీ చెల్లెని తీసుకొచ్చి మా ఇంటికాడ వడగొట్టు నాకేం అభ్యంతరం లేదని అన్నా కానీ ఇంకొక విషయం బావా మీ చెల్లె నా ఇంట్లుంటే నేను బతికినా సచ్చినట్టే అని అన్నా గంతే ఏం మాట్లాడకుండా చక్కగా వెళ్ళిపోయిండు చెల్లె పాపం ఇన్ని రోజులు మా అంజలే తప్పు చేసింది అనుకొని ఆమెను ఎట్లా పడితే అట్నే మాట్లాడినా ఇంత కుట్ర జరుగుతుందా ఓ దేవుడా ఇన్ని రోజులు ఈయన అప్పతట్లుడే మంచోడు అనుకొని ఈయన నేను కిసుకొచ్చిన ఆ పిల్లని ఎట్లా పడితే అట్నే మాట్లాడినా ఆమె వల్లనే నాకు ఇన్ని దెబ్బలు తాకినాయి బావే పోయి ముచ్చట తొందర ఇంట్లో చెప్పాలి నాడు బాగక్క ఇప్పుడు ఎందుకు మనకు వాళ్ళ గురించి మన ఇంటికి మనం పోదాం ఏందే ఎందుకు మనకు వాళ్ళ గురించి అంటాను వాళ్ళివలే అది నా ఇల్లు నా కుటుంబం నా వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పకపోతే ఈ ముచ్చట ఎవరు చెప్తారే లేకపోతే ఈ అప్పతట్లో ఇంకెంత రెచ్చిపోతాడో ఆ పిల్లని ఏం చెప్తాడో ఇక తీసుకొచ్చుకోడు లేకపోతే అంజలి జీవితాంతం మా ఇంట్లోనే ఉంటదే నేను ఇట్లనే దెబ్బలు పడుకుంటుంటాను నానే నువ్వు కమ్మతే ఉన్నావు నడు మళ్ళీ ఎందుకే అంటది అత్తమ్మా 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 నువ్వు మళ్ళీ వచ్చినావే ఆగురా నువ్వు మమ్మల్ని పోయింది మళ్ళీ ఎందుకు వచ్చిందో ఏమైందే అత్తమ్మా అసలు నాకేం చేయాలో అర్థమైతలేదు ఇన్ని రోజులు పాపం అంజల్ని నేను అనరాని మాట్లాడినా ఆమెను ఏ రోజు కూడా నేను మనసు లెక్క చూడలే నన్ను క్షమించు నాదే తప్పు అవును ఈరోజు నేను మా ఇంటికి పోతా అంటే అక్కడ లక్ష్మణ్ అన్న ఫోన్ మాట్లాడుకుంటే కనబడ్డాడు అమ్మో మనుషులే ఉన్నారు కానీ మరీ ఇంత క్రూరమైన మనుషులు ఉంటారు అనుకోలే ఫోన్లా ఈమె మీద ఎవడో రాజేష్ గారితోని కావలసుకునే ఇంట్లో తోలి తలుపు పెట్టి నింద పెట్టాలని చూసిండట ఇప్పుడు వాడు ఆ ఫోన్ లో మాట్లాడంగా నేను నా చెవులతో నేను నిన్నా
అది విన్నప్పటి నుంచి నాకు ఇక కాలు చేతులు ఆడతలేవు. ఈ ముచ్చట తొందర చెప్పాలి, అంజలి బతుకు నిలబెట్టాలని ఆగమాగం వచ్చిన. నాది తప్పే, నన్ను క్షమించు. నువ్వు నా ముచ్చట పక్క పెట్టు. ఫస్ట్ వాడి సంగతి చెప్పు. వాడు ఎంత కుట్ర పొందిండో, కావాలని అంతోని అఫైర్ పెట్టి ఇంట్లో తోలి తలుపు పెట్టి మరీ మీ మీద నింద పెట్టిండు. గిట్ల ఎత్తే ఏ ఆడపిల్లని ఎట్లా తట్టుకుంటది? అంజలి, నిజంగా ఇన్ని రోజులు నీ బాధను అర్థం చేసుకోకుండా మీదికెళ్ళి నిందలు పెట్టినా నన్ను క్షమించు. నీ తప్పేం లేదు. వాడే అన్ని కుట్రవన్నీ నిన్ను ఇట్లా నిందలు పెట్టి ఎల్లగొట్టిండు. నా చెల్లె మీద గంత పెద్ద నిందేసిండా వాడిని ఇప్పుడే. ఏ ఆగురా, అన్నిటికి ఇంత కోపం ఆవేశపడతావు? ఇది ఆడపిల్ల జీవితం, ఆచితూచి అడిగేయాలి. ఏం చేయాలో నేను చెప్తా గానీ నువ్వు నడు. నేను చెప్పలేదా వదిన మీకు? వాడు నా మీద నిందేసిండని. ఆ దేవుడు ఉన్నాడు వదిన, అందుకే నీకు నిజం తెలిసింది. అవునరా, ఇన్ని రోజులు ఎప్పుడు నువ్వే తప్పు చేసినావని నిన్నే నిందించిన తప్ప అసలు ఆయన కోణం నుంచి ఎప్పుడు ఆలోచించలే. అట్లా ఎందుకు ఆలోచించలేదు? ఒక్క తరపున ఎందుకు ఆలోచించిన? అసలు కవిత, నీ బతుకు కూడా ఇదే కదనే? ఇప్పుడు నువ్వు చెప్పిందే నిజమా? లేకపోతే నీ భర్త మీద నువ్వు గిట్లా ఈ నిందేసి రాలే కదా అక్క? కవిత, నిన్న మా ఆడబిడ్డ అంజలి గురించి నిజం తెలిసినప్పటి నుంచి నాకు నీ మీద కూడా డౌట్ వస్తుండే. అంటే నేను ఇట్లా మాట్లాడు తప్పో కాదో నాకు తెలియదు, కానీ అడుగుతున్నా. ఆమె మా ఇంటికి వచ్చి ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఆమె వర్షనే ఆలోచించిన తప్ప ఆ అన్న గురించి ఆలోచించలే. ఆయన ఒరిజినల్ రూపం ఏందనేది నా కళ్ళతోని నా చెవులతో నేను వింటనే అర్థమైంది. నువ్వు కూడా వచ్చి చెప్పంగానే నా చెల్లె అని నీ గురించి ఆలోచిస్తున్నా తప్ప మరిది గురించి అయితే నేనేం ఆలోచిస్తలేను. నిజంగానే నీ భర్త వేరే దాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా, లేక నువ్వేమన్నా కావాలని వదిలించుకోవాలని ఆయన మీద ఏమన్నా నింద పెడుతున్నావా? నాకేదున్నా నిజం చెప్పే. నేను తెలుసుకున్నాను అనుకో, నీకున్నదాన్నే నేను ఒక్కదాన్ని. నా సపోర్ట్ కూడా నీకు లేకుండా అవుతుంది. ఏదున్నా నాతోని కుల్లాగా మాట్లాడు. చెప్పవేందే? అక్క, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నీకు తెలుసు కదా అక్క, నేను ఎంత బాగా చూసుకున్నానో మా ఆయనని, ఎంత ప్రేమగా చూసుకునే నన్ను. నువ్వు కూడా మా ఇంటికి వచ్చేదాన్ని అప్పుడప్పుడు, చూసినావు కానీ ఎంత బాగా చూసుకున్నాను. అంత ప్రేమించిన ఆయన మీద నింద వేస్తా అనుకున్నావా అక్క? అంజలి మ్యాటర్ ఏదో జరిగిందని నేను కూడా అదే చేస్తాను ఎందుకు అనుకుంటున్నావు అక్క? నేనేం చేయలేదు అక్క, వాడే నన్ను మోసం చేసిండు. నిజం, నన్ను నమ్మతలేవా అక్క? నాటకలాడకు. ఏం జరిగిందో నాకు నిజం చెప్పు అని చెప్తున్నా. నాకు తెలుసు నువ్వు నీ భర్తను ఎంత ప్రేమగా చూసుకున్నావో, నీ భర్త కూడా నిన్ను అంతే ప్రేమగా చూసుకున్నాడు. కానీ నువ్వు వచ్చి అక్క నా భర్త నన్ను మోసం చేసిండు, ఇంకో దాంతో ఉన్నాడు అక్క అని చెప్తే, మేము వచ్చినప్పుడు ఆయన కావాలనే మా ముందు నీ మీద ప్రేమ ఉన్నట్టు నటించిండేమో అని నువ్వు చెప్పేసరికి నేను అట్లా ఆలోచించిన. కానీ నాకెందుకో ఆయన అట్లా నటించేటోడు కాదు అనిపిస్తుంది. ఆయనకు కూడా నీ మీద ప్రేమ ఉన్నట్టే అనిపిస్తుంది. చూడే, నేను మళ్ళీ అడుగుతున్నా, ఏదున్నా నాతోని చెప్పు. నేను గనక తెలుసుకోవడం స్టార్ట్ చేసిండు అనుకో, తర్వాత నీకు వెనక ముందు ఎవ్వరి సపోర్ట్ ఉండదు. మళ్ళీ అడుగుతున్నా, చెప్పు. నువ్వు వచ్చి చెప్పినవు చూడు, అక్క నేను ఆయనను రెడ్ హ్యాండెడ్గా చూసినా, నా కళ్ళ ముందే వాళ్ళు ఇట్లున్నారు, నాకు దొరికిర్రు అని. సరే, నువ్వు చెప్పిందే నమ్ముతా. నీ భర్త నీకు రెడ్ హ్యాండెడ్గా దొరికిండని చెప్పడానికి ప్రూఫ్ ఏముంది? ప్రూఫ్ కావాలి కదా. సరే చూపెట్టు నాకు. నీ ఇంట్లోకి వచ్చిందా, లేకపోతే దాని ఇంట్లోకి పోయిందా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి వేరే ఎక్కడన్నా కనబడ్డరా, లేకపోతే ఫోన్లో చూసినావా, ఫోటో తీసినావా, ఫోన్ మాట్లాడంగా చూసినావా? ఏ ప్రూఫ్ ఉంది నీ దగ్గర? నాకు ఒక్క ప్రూఫ్ ఉంచు, అప్పుడు ఆయన నేను నిలబెట్టి ఏం చేయన్నో అది చేస్తా. లేదంటే నరికి 4 వక్కలు చేస్తా. నాకు నిజం చెప్పు. అక్క, ప్రూఫే కదా,
నా దగ్గర ఉంది అక్క, కానీ ఫోన్లో ఉంది. ఫోన్లో కూడా కాదు, మా ఆయన చూసారేమని చెప్పి డిలీట్ చేసిన అక్క. వాళ్ళిద్దరు ఉన్నాక ఒక ఆమె చూసిందంట, ఆమె దగ్గర ఉంది. కానీ ఆమె చెప్తుందో చెప్పదో అక్క. 2 రోజులు టైం ఇవ్వక్క, లేదంటే ఆమె తీసుకో. ఏ ఆపు, నువ్వు నీ బొంకుడు ఎందుకు బొంకుతున్నవే? నువ్వు ఒక్క అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు చెప్పాలనే. నువ్వు నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. ఇదంతా అబద్ధం చెప్పడానికి కారణం ఆ అవినాష్ గాడేనా? అక్క అవినాష్ గాడే కదా? చెప్పే, ఆ అవినాష్ గాడేనా? మాట్లాడవండి, వాడే కదా? పెళ్లికి ముందే అడిగితే వాంతో విడిపోయినా అన్నావు కదనే. నువ్వు అట్లా చెప్పినాకనే కదనే సాంప్రదాయ పరంగా పిల్లగాని చూసి గుణగణాలు అన్ని తెలుసుకొని నువ్వు మంచిగా బతకాలే. మన ఇద్దరం ఆడపిల్లలమే కదా అని అమ్మ అన్ని డబ్బులు కట్నం పోసి నీకు పెళ్లి చేసింది. ఇప్పటికే ఇట్లా ఎత్తున్నావు, ఆడి కోసం వీణ్ణి చేద్దాం అనుకుంటున్నావే? హుసే, ఏమైపోతుందే నీ బతుకు? ఎందుకు ఇట్లా తయారైతులే? ఈ కాలంలో ఆడపిల్లలను పెళ్లి చేసుకోవాలంటే మొగోళ్ళు భయపడేలా ఉన్నారే. అట్లా తయారైపోయారే ఆడళ్ళు. ఒకటేమో పెళ్లి చేసుకుంటది, హనీమూన్ అని తీసుకుపోతుంది, అక్కడ దాని లవర్తోని చంపిస్తుంది. ఇంకోతేమో పెళ్లి చేసుకుంటది, బయటకు పోదామంటది, సెల్ఫీ అంటది, వాడిని నూకెత్తది, వాడు కంగల కొట్టుకుపోయి వాడు చచ్చిపోతాండే. ఈ లోకాన్ని చూస్తుంటే అసలు ఆడపిల్లలు గింతెందుకు దరిద్రంగా తయారైతుర్రే చెప్పురి. చెల్లె, వాళ్ళందరి విషయాలల్లా అవి వార్తలు విని తట్టుకోవడమే కష్టమైతుంది. కానీ నువ్వు కూడా అట్లనే తయారైతా అంటే నేను తట్టుకోలేనే. ఎందుకే పెళ్లికి ముందే చెప్పినావు కదా అక్క, నేను వాడిని వేసుకోను, నాకు వాడి మీద ఇష్టం లేదు, మీరు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అప్పుడే చెప్పినావు కదా. మరి అదే ముచ్చట, నువ్వు పెళ్లి చేసినా కూడా నేను వాడినే మాట్లాడతా, వానితోనే ఉంటా, వానితోనే బతుకుతానంటే ఇప్పుడు ఈ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేయకపోదు కదనే. మీకు పెళ్లిలకు ముందు ఒకడు, పెళ్లి తర్వాత ఒకడు, పెళ్లి అయినాక పెళ్లి మొగుడిని చంపుడు, ఇదంతా ఒక ప్యాషన్ అయిపోయిందానే. అట్టిగా ఒక నిండు ప్రాణాన్ని బలి చేద్దామని చూస్తురానే మీ సరదాలకు మీ సరసాలకు. నిన్ను నా చెల్లని చెప్పుకోవడానికి నాకు గలీజుగుందే. అక్క ఏ మాట్లాడకు, ఎంత వయ్యారంగా ఎంత పద్ధతిగా నమ్మిస్తున్నవే. నేను మా ఆడబిడ్డ విషయంలోనే నేను తీసుకోలేకపోయినా, నిన్నెట్లా తీసుకుంటా అనుకుంటున్నవే? ఈ కాలంలో ఆడపిల్లలను చూస్తేనే నాకు ఒక్కొక్కసారి ఎందుకు పుట్టినరా నేను ఆడదన్నయ్య అనిపిస్తుంది. అది కాదే, వాళ్ళని చంపడానికి పెట్టే ధైర్యం పెద్దల్ని ఒప్పించుకోవడానికి పెడితే ఏం పుడుతుంది? మీ ఇష్టానికి మీరు ప్రేమ పెళ్లి అన్ని అంటారు, వాళ్ళని పక్కకు పెట్టేసి పెద్దలకి ఇష్టమైనట్టు ఏదో పెళ్లి చేసుకొని నటిస్తారు. పెళ్లి చేసుకున్నాక వీడు నచ్చలేదని ప్రేమించిన కోసం వీడిని చంపుతారు. అట్లా కాదే, మీరు ప్రేమించిన వ్యక్తి గురించి మీ తల్లిదండ్రులను ఒప్పించుకొని మెప్పించుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళు సుఖపడతారు, మీరు సుఖపడతారు. వాళ్ళ బాధకు పెళ్లి చేసుకొని ఇట్లా చంపితే 20 ఏళ్ళు కానీ పెంచిన ఆ తల్లిదండ్రులు కొడుకు చచ్చిపోయిందంటే వాళ్ళ బాధ ఎవలదైతారే చెప్పు. ఒకప్పుడు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే కిరోసిన్ పోసి చంపుతుర్రు, కట్నాల వేధింపులను చంపుతుర్రు, ఆత్మహత్యలు చేపిస్తుర్రు, ఉరిపెట్టి చంపుతుర్రు అనే వార్తలు ఉండేదే. అప్పుడు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే భయం అయ్యేది. కానీ ఇప్పుడు ఆడదంటే అన్ని విధాల ఓర్పు సహనం క్షమించే గుణం ఉన్న ఆడపిల్లనే అదే ఇట్లా చంపుకుంటా చేసుకుంటా నరకంగా మార్చుదే ఈ సృష్టి ఏమైతుంది? ఎందుకు చంపాలే? చంపే హక్కు ఎవరిచ్చారు మీకు? అక్క నేను చంపుదాం అనుకోలేదు అక్క. చెప్పనే చంపుతా. ఒక మగాడి మీద నింద పెడితే ఒక ఆడదాని మీద నింద పెట్టినా అది చంపినంత సమానం. ఇంకా చంపడానికి నేను అదిగాలే కదా అని మాట్లాడుతున్నావా? నువ్వే నాన్న ఇట్లా మాట్లాడేది, నువ్వే నాన్న ఇట్లా చేసేది. అది కాదక్క, నేను ఇంకా అవినాష్ని మర్చిపోలేకపోతున్నా అక్క. నువ్వు అన్నది నిజమే, ముందే ఒప్పించి పెళ్లి చేసుకోవద్దా అంటే నాకంత ధైర్యం లేకుండే అక్క. పెళ్లి చేసుకున్నాక నేను వాడిని మర్చిపోతానేమో, నా భర్తతోని సంతోషంగా ఉంటా అనుకున్నాక్క. కానీ ఉండలేకపోతున్నాక్క. వాడి ప్రేమ ముందు నాకు వీడి ప్రేమ ఏం కనిపించట్లేదు అక్క. నువ్వు అన్నావు కదా అక్క, మా ముందు నీ భర్త నటించండేమో అని. కానీ కాదక్క, నేనే మీ ముందు నటించిన. అట్లా ప్రేమ గుండి నటిస్తానైనా నా భర్త మీద ప్రేమ పెరుగుద్ది అనుకున్నా అక్క. కానీ పెరగట్లేదు అక్క. అందుకే
నా భర్త నుంచి ఎట్లా దూరం కావాలో అర్థం కాకనే ఈ పని చేసిన అక్క. అక్క నాకిప్పుడు విడాకులు కావాలక్క. సరేనే, నువ్వన్నట్టే నీకు విడాకులు బావతో మాట్లాడిపిత్తా. ఈ విడాకులేదో నీ మీద ఇష్టంతో కాదే, నీ భర్తకి ఏమవుతుందో అన్న భయంతో ఇప్పిస్తున్నా. అవునే, ఇప్పుడు కనుక నేను విడాకులు ఇప్పియకపోతే నువ్వు అవినాష్ గాని కోసం నీ భర్తని ఏమైనా చేస్తావనే భయం నాకు మొదలైంది. అయినా కష్టంతో కలిసి ఉండడం కంటే ఇష్టంతో ఇద్దరు దూరంగా ఉండడం మంచిది. నీకెట్లాగూ ఆప్షన్ అవినాష్ ఉన్నాడు, పాపం ఆయనే ఒంటరోడైపోతాడు కదా. సరే ఇప్పిస్తా, హ్యాపీగా ఉండు. ఏమైందే? ఏమో దెబ్బ పెట్టుకుని చేను కాడికి వచ్చినావు? ఏం లేదయ్యా, నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. ఈ ముచ్చట ఇంటికాడ మాట్లాడేది కాదు. అత్తమ్మ మీ చెల్లె ముందు మాట్లాడితే నా పరువు ఇజ్జతి మొత్తం పోయేటట్టుంది. అందుకే నువ్వు చేను కాడ ఒక్కని ఉన్నావు కదా అని చెప్పి తొందర ఇక్కడికి వచ్చిందయ్యా. ఏందో చెప్పు. నువ్వు ఎప్పటి నుంచో చెల్లెను అత్తగారింటికి పంపించాలని నాతో మాట్లాడినావు కదయ్యా. నేను కూడా అందుకే దాంతో కూర్చుండబెట్టి మాట్లాడి పంపిద్దామని ఇవాళ మాట్లాడినయ్యా. నేను ఇలా మాట్లాడే ముందు మీ చెల్లెకి జరిగిన విషయం నాకెందుకో మా చెల్లె జీవితంలో కూడా ఇట్లనే జరిగి ఉంటుందా, మరి ఇది నిజంగానే మోసపోయిందా, లేకపోతే ఇదేమన్నా నిందేసిందా అని ఒక చిన్న అనుమానంతో దాన్ని ఉన్న ముచ్చట మొత్తం అడిగినయ్యా. అప్పుడు తెలిసింది నాకు మా చెల్లె ఇది కావాలని చేసిందే అని. అవునయ్యా, మా చెల్లె పెళ్ళికి ముందు అవినాష్ అనే ఒక వ్యక్తిని లవ్ చేసింది. అది లవ్ చేసిన విషయం మా అమ్మ వాళ్ళకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటే అయిపోయేది ఉండే. వీళ్ళు ఒప్పుకోరేమో అన్న భయంతో మాకే విషయం తెలియకుండా పెళ్ళికి ఒప్పుకున్నది. నేను అడిగినా కూడా నీకు ఏదన్నా ఉంటే చెప్పే అంటే అదేం లేదక్క, నాకు పెళ్ళి ఇష్టమే అని మాట్లాడింది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మళ్ళా ప్రేమించినంతో మాట్లాడుతుందట. ఇప్పుడు వీడాట వాని ప్రేమ లెక్క వీని దగ్గర ప్రేమ దొరుకుతలేదట. నాకు వానితో విడాకులు కావాలంటుందయ్యా. అది అట్లా అనేసరికి ఇక నాకేం మాట్లాడనో అర్థమైతలేదు. ఈ ముచ్చట నీకు తప్ప నేను ఎవరితో చెప్పుకోలేను. ఎట్లనన్నా చేసి దానికి విడాకులు కావాలయ్యా. ఇదేదో నేను నా చెల్లె కోసం నేను మాట్లాడతలేను. దీనివల్ల దీన్ని పెళ్లి చేసుకున్నోని బతుకు ఆగమవుతుంది. ఇష్టం లేకుండా ఇది ఆయన నీ ఎన్ని రోజులు కూడా దగ్గర తీసుకోలేదు. అట్లా అని చెప్పి మా ఆయన ఎందుకు బాధపడుకుంటుండాలి? దీనికి ఆప్షన్లా ఇంకోడు ఉన్నాడు, కానీ ఆయన ఉంటారోడు. దీంతో ఇట్లా బాధలు పడుకుంటూ సంసారం చేసే కంటే దూరంగా ఉన్నదే నయమయ్యా. తర్వాతనైనా ఆయన మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు కదా. విడాకులా? మరి విడాకులు అంటే డైరెక్ట్ అడగచ్చు కదానే, మరి ఆయన నింద ఎందుకు చేసినట్టు? అయితే అది మనతో డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేక ఆయన ఏదో తప్పు చేసిండు అని నేను పోయి మా అక్క వాళ్ళతో చెప్తే ఇక గసంటోనికి నువ్వోడు ఎందుకు అని చెప్పి దాని చేతులకు మట్టంటకుండా మనమే విడాకులు ఇప్పిస్తామని ఆ ఆలోచనతో నచ్చి చెప్పిందయ్యా. ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం ఏదో ఒకటి చేసి కలిసి ఉండి కలపడం కంటే వాళ్ళకి విడాకులు ఇచ్చి దూరం పెట్టిందే నయమయ్యా. ఈ ముచ్చట మా అమ్మ వాళ్ళకి చెప్పినాం అనుకో, పెద్దోళ్ళు వాళ్ళు బాధపడతారు. అయ్యో పెళ్ళైంది మొన్ననే మళ్ళీ విడాకులా అని వాళ్ళు భయపడతారయ్యా. ఈ విషయం వాళ్ళ దాకా ఇప్పుడే పోవద్దు. ఇక ఏదైనా బావవు నువ్వు దగ్గరుండి చూసుకుంటేనే దాని బతుకు మంచిగా ఉంటుంది, ఆ పిల్లగాని బతుకు మంచిగా ఉంటుంది అయ్యా. ఎట్లనన్నా చేసి విడాకులు వచ్చే మార్గం చూడు. సరే తీయే, నీ చెల్లె కావాలని విడాకులు ఆడుతుంది కాబట్టి దాని తర్వాత ఆలోచిద్దాం. కానీ ముందుగా అయితే నా చెల్లె మీద నిందపడ్డా కానీ ఆ బాడకోన సంగతి చెప్పినాక మీ చెల్లె గురించి ఆలోచిద్దాం. సరే తీ, నువ్వైతే ఇంటికి పో. సరేనయ్యా, అంజలి గురించి అయిపోవడంతోనే మా చెల్లెకి ఎట్లనన్నా చేసి విడాకులు ఇప్పి. సరే ఇప్పిద్దాం. మెల్లగా వర్షం పడుతుంది. అమ్మా నువ్వు పెద్దదానివే, నువ్వు చెప్పినట్టు మేము వింటాం. ఇన్ని రోజులు చెల్లె మీద రజని కోపం ఉండే, తనే వచ్చి చెప్పింది ఇప్పుడు చెల్లె మంచిదని. అంటే మనం నమ్మాలి. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు ఏం చెప్తా చేద్దాం. ఏం చెప్పేది ఉందిరా?
అది మంచిదే అని నేను కూడా ఫస్ట్ నుంచి చెప్పనే పడుతుంది. దాంట్లో ఏ తప్పు లేదని మనకు తెలుసు. ఇవాళ దాని చెవులతో నాది విన్నది కాబట్టి అది నిజం చెప్పింది. అది మన ఇంటి పిల్ల కాబట్టి ఇప్పుడు బయట ఎవరేం చెప్పినా అది మీ పిల్ల కదా మేము ఇట్లా నమ్ముదాం అంటారు. దీంతో పాటు కవిత కూడా విన్నది. కాకపోతే ఇప్పుడు ఎట్లా రా ఏం చేసుడో నాకు కూడా అర్థమైపోలేదు. అసలు ఏం చేయాలి నువ్వు కూడా చెప్పు మరి నీ ఆలోచన ఏందో. ఏం లేదమ్మా, వాడంటే కొట్టేంత కోపం ఉన్నా మీరు ఆపిర్రని ఆగిన. ఎట్లన్నా చేసి పంచాయతీలో కూర్చోబెట్టి వాడిని ఇజ్జత్ తీయాలి ఇప్పుడు. పంచాయతీ ఎందుకయ్యా? ఇది ఆడపిల్ల జీవితానికి సంబంధించింది. ఇది పంచాయతీ పెట్టుకుంటే ఎట్లుంటుంది? సరే ఇప్పుడు ఆయనకు బుద్ధి రావాలని చెప్పి నలుగురు పెద్ద మనుషుల దగ్గరికి పోయి మనం ఫిర్యాదు అవుతాం కావచ్చు. అయినంత మాత్రాన వాడిని పిలిపించినాక వాళ్ళు మనల్నే అడుగుతారు ఏంది ముచ్చట అని. అప్పుడు ఏమని చెప్తావు? నా చెల్లె మీద నిందేసిండు, ఇట్లా నా చెల్లెకు వేరేటంతో అక్రమ సంబంధం అంటగట్టిండు, ఒకే ఇంట్లో పెట్టి తలుపు పెట్టి గొల్లెం పెట్టి మళ్ళీ పైనకెళ్ళి ఆయననే మా చెల్లెకి ఏదో సంబంధం ఉంది వేరేటంతోనని నిందేసిండని చెప్తావా? అట్లా చెప్తే పెద్ద మనుషులు ఎట్లుంటారయ్యా? పంచాయతీ అయిపోయేంత వరకు మీ చెల్లె దోషిగానే చూస్తారు. ఊరు ముచ్చట నీకు తెలిసిందే కదా. అబ్బో ఏ సంబంధం లేకపోతేనే రూమ్లు ఉన్న వాళ్ళు అట్టుగానే ఉన్నారా? ఆమె ఏం తప్పు చేయలేదా? ఏమో ఆమె సొంటిదో అని నలుగురు నాలుగు తీర్లా మాట్లాడతారయ్యా. నరం లేని నాలుకే వాళ్ళు ఎట్లా మాట్లాడతారనేది మనకు తెలియంది కాదు. చిన్న విషయాన్ని అంటే నేను చిన్న విషయం అని కాదు, ఆమె జీవితానికి సంబంధించిన విషయమే. ఇది 10 మంది లేసుకుంటా 10 మంది నోళ్ళల్లో నవ్వుల పాలు అవ్వడం కంటే ఆయనను పిలిచి గట్టిగా బుద్ధి మాట చెప్పి ఉండబుద్ధి అయితే ఉంచుకోమన్నాం, లేదంటే ఆమె జీవితాలకు వెళ్ళి ఆయనను పంపించేద్దాం తప్ప ఇది 10 మంది లేసుకొని పంచాయతీ చెప్పుకుంటే పోయేది మన చెల్లె పరువేనయ్యా. ఒకసారి ఆలోచించు. మరి ఏం చేద్దామంటే? అన్న నువ్వేమనుకోమంటే ఒక మాట చెప్తా. ఒకసారి లక్ష్మణ్ ఇంటికి పిలిచి మాట్లాడేది. ఎందుకంటే నేను ఆయనకి ఏం చెప్పకుండానే మన ఇంటికి వచ్చిన అప్పటి నుంచి లక్ష్మణ్ నాతో మాట్లాడుతున్నాను. నేను కూడా ఎప్పుడు ఆయనకు ఫోన్ చేయను. నువ్వు ఇంటికి పోయి మాట్లాడినావు కానీ మన ఇంటికి మనం పిలిపించి అందరి ముందు మాట్లాడేది ఉంటాను. ఏమో నేను అని ఫోన్ చేయ, మీరే ఫోన్ చేసి మాట్లాడుకోర్రి. అరే చెప్పేదాకా వినకుండా పోతావేమ్రా? వీడొకడు ఎంతసేపు వీని కోపం వీని ఆవేశం వీనికి కొట్టాలి తిట్టాలని అంతే తప్ప వేరే చెప్పేది విననే వినాడు. సరేనే ఒకసారి అల్లునికి ఫోన్ చేసి పిలిపిస్తా. నువ్వు అన్నట్టు ఒకసారి మాట్లాడి చూద్దాం. అప్పుడు ఆయన ఏమంటాడు విని అప్పుడు ఆలోచిద్దాం. మనం అయితే మాట్లాడుతాం. ఏమంటావు? అత్తమ్మ, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో నాకు తెలియదు. అయినా మీరు నన్ను పిలిపించి మంచి పనే చేసారు. మీ బిడ్డ విషయంలో ఏదో ఒక క్లారిటీ మీకు ఇవ్వాలి కదా. మీరు నన్ను ఇక్కడికి ఒక్కరిని పిలిపించి అడిగినా 10 మందిలో కూర్చుండబెట్టి అడిగినా నేను చెప్పేది ఒకటే, మీ బిడ్డ తప్పు చేసింది, అందుకే ముఖం తెల్లక ఇక్కడికి వచ్చింది. నా దిక్కైతే అసలు తప్పే లేదు. మీరు ఎంతమంది ముందడికి పిలిపించి అడిగినా నేను ఇదే చెప్తా, మీ బిడ్డ తప్పు చేసిందని. ఇంకోడైతే ఆ చేసిన పనికి నరికి పోగులు పెట్టేటోడు. నువ్వు ఫోన్ మాట్లాడగా ఇంకా 4 వక్కలు చెప్తారట. ఎందుకురా? ఎందుకు నీకు నా ఆడబిడ్డ ఏమంట ఉందిరా? నువ్వు మాట్లాడిన ఫోన్ కాల్ నేను నా చెల్లె స్వయాన మా కళ్ళతో మేము చూసాం, మా చెల్లెతో మేము విన్నావురా? ఎందుకురా? ఎందుకు నింద పెట్టినావు? దాని మీద మర్చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చిందిరా? నీకు ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే అప్పుడే మీ వాళ్ళతో చెప్పచ్చు కదరా. మీ వాళ్ళతో చెప్పే ధైర్యం లేకపోతే ఆ ఎంగేజ్మెంట్ లోనైనా పెళ్లికి తాళి కట్టే ముందైనా నా భర్తతోనో నా అత్తతోనో కనీసం ఆమెతోనో నా చెప్పొచ్చు కదరా. పెళ్లి చేసుకున్నావు, నీకు నచ్చలేదు, నచ్చకపోతే ఈమెను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నాకు ఈమెతో ఉండు ఇష్టం లేదు అని
ఒక్క మాట అన్న మా వాళ్ళతో వచ్చి మాట్లాడచ్చు కదరా. నువ్వు నిందేసినావు, అది ఆడది. ఆ నింద భరించలేక నువ్వు నింద పెట్టినవన్న వెంటనే ఏ బాయో చెరువు అని అందులో దూకితే నీకు పెళ్ళం దొరుకుతుందిరా. కానీ ఆ తల్లికి ఇంతెత్తు బిడ్డ దొరుకుతుందా చెప్పు? నచ్చని పెళ్లిళ్ళు చేసుకున్నాడెందుకు, చేసుకున్న తర్వాత కిరోసిన్లు పోసి ఆత్మహత్యలు చేసుడెందుకు, కట్నాలు తెమ్మని వేధించుడెందుకు? ఇవన్నీ చాతగాక ఆడొంగులో లెక్క దాని మీద నింద మోపినవా? ఒరేయ్, నువ్వు నింద మోపే ముందు అసలు నువ్వు ఎంత తప్పు చేసినావో తెలుసా? నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావురా. నీ ముందే నీ పిల్లలు ఇంకొంతో ఉంటుంది అనేది ప్రచారం చేసుకుంటే పోయేది దాని పరువు ఒక్కటే కాదురా, నీ పరువు కూడా. చెప్తా నా కొడుక, అసలు నువ్వు ఒక మనిషిని, నీది ఒక బతుక. ఇంకిక్కడికి వచ్చి ఏ వెరగని ఎంగలప్పలేక ఇక్కడ నేను ఏ తప్పు చేయలేదు, చేసిందంతా నీ బిడ్డనే అంటవా? ఒకవేళ ఆ రోజు నేను నా చెల్లె నువ్వు మాటలను ఫోన్ వినకపోతే ఆమె ఈ నిందలకు ఏమైపోవాలరా చెప్పు? ఇట్లాంటి ఎన్ని విషయాలు బయటకు రాకుండా ఆడలు ఎంతో మంది ఆగమై చచ్చిపోతారురా. నీ ముచ్చట నేను చెప్పినాకనే వెంటనే నా భర్త నిన్ను నరికి 4 వక్కలు చేస్తానన్నారా. కానీ మేమే ఆపినాం. ఏంద్రా, నువ్వు 4 వక్కలు చేస్తావా? పండబెట్టి నిన్ను 4 వక్కలు చేస్తాం. నరికి తల్లి, ఇంకా సిగ్గు లేకుండా వచ్చి నేను ఆ తప్పు చేయలే అత్తమ్మా అని మాట్లాడుతున్నావా? నీ బతుకు చేయడా ఇంకా చెల్లారా. వదినే, ఒక్క నిమిషం వదినే, నా భర్తతో నేను మాట్లాడతా. లక్ష్మణ్ చెప్పు లక్ష్మణ్, ఎందుకు ఇట్లా చేసినావు? శృతి ఎవరు? శృతి అంటే నీకు ఇష్టమని పెళ్లికి ముందు ఒక్కసారి చెప్పినా అయిపో కదా. నేను ఈ పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు. కనీసం పెళ్ళైన తర్వాత ఒక్కరోజు అన్నా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో జీవితం కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు, నేను శృతితోనే ఉంటా అంటే నేను నా ఇంటికి వచ్చేదాన్ని కదా. నా మీద నీకు ఇంత పెద్ద నింద ఎట్లా బుద్ధి అయింది లక్ష్మణ్? ఒక్క మాట నాకు చెప్తే నీ కాళ్ళ మీద పడి ఉండేదాన్ని కావచ్చు, నా ప్రేమతో నిన్ను మార్చుకునేదాన్ని కావచ్చు. అంతేగాని నువ్వు ఈ నిందలేసుడు ఎంతవరకు కరెక్ట్ లక్ష్మణ్? ఇదే నింద నీ అమ్మ మిన్నో, నీ అక్క మిన్నో, నీ చెల్ల మిన్నో పడితే నువ్వు తట్టుకుంటావా చెప్పు? ఏ నువ్వు ఆగమ్మా. నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా ఆడు మారి నిన్ను దగ్గర తీసుకోడు. ఒకవేళ నిజంగా ఆయనకు నీ మీద ప్రేమ ఉంటే కనీసం ఇంటికి వచ్చన్నా ఆమె నాకు వద్దు అని చెప్పేటోడు. ప్రేమ కాదు, వాడికి నీ జీవితం నాశనం అవ్వాలనే ఈ నింద పెట్టిండు. ఇంకా అంత మాట్లాడుతూ రాను. నువ్వు ఆగే, నువ్వు ఆగు. అసలు ఆయన ఎందుకు ఈ పని చేసిండు ఒకసారి అడుగుదాం కదా. అల్లుడు నువ్వు కూర్చో. అసలు ఎందుకు ఇట్లా చేసినావు? నీ బాధ ఏంది? నీకు నిజంగానే అంజలి అంటే ఇష్టం లేకపోతే నాకు చెప్పాల్సింది, లేకుంటే నా కొడుకు చెప్పాల్సింది. అంతేగాని నీ ఇష్టానికి దాని మీద నిందేస్తావా? అదేం తప్పు చేసింది అసలు నాకు తెలియక అడుగుతా. నిన్ను మంచిగా చూసుకోలేదా? నీకు వండి పెట్టలేదా? మీ ఇంట్లో మంచిగా చూసుకోలేదా? ఏ మర్యాద ఇవ్వలేదా? అది భార్యగా చేయాల్సిన పనులు ఏం చేయలేదా? నువ్వు అట్లా చేసుడు తప్పు కాదా? ఒక్కసారి ఆలోచించినవా? ఒక ఆడపిల్ల మీద నిందేసే ముందు తన జీవితం ఏమైపోతుంది, తన వెనుకున్న కుటుంబం ఏమైతుందని ఆలోచన లేదా నీకు? ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటప్పుడు ఆలోచించాలి, వెనకాల కుటుంబం కూడా బాధ్యత వహిస్తుంది అని. ఆ మొక్కతే కాదు నరకం అనుభవించే, దాంతో పాటు ఇంట్లో ఉన్న మేము కూడా సఫర్ అవుతాం. ఆ విషయం తెలియదా నీకు? అట్లా నేను చేయడం. ఇప్పుడు నీ చెల్లె మీద పడితే నువ్వేం చేస్తావు అయ్యా? నువ్వెంత బాధపడతావు? ఆ బాధ నువ్వు ఎప్పుడన్నా పడ్డావా? నీకు తెలుసా? అది తప్పు కాదా నువ్వు చేయడం? ఒకవేళ నా బిడ్డ నాకు చెప్పకుండా ఏమన్నా వేసుకొని చచ్చిపోతే మేము ఎంత నరకం అనుభవిస్తాం. నాకు నా బిడ్డ తిరిగి వస్తుందా? నీకేందయ్యా 10 రోజులు మా అంటే అది ఉన్నదో లేదో మర్చిపోయి నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు, సుఖంగానే ఉంటావు. తర్వాత ఎవరికి బాధ? నా బిడ్డను కోల్పోయి నేను నరకం అనిపించాలి, వీడు అనుభవించాలి చెల్లె పోయిందని. ఇట్లా నేను చేయడం. చూడండి, మీకు ఇష్టం లేకపోతే ఫస్టే చెప్పుండ్రి నాకు ఇష్టం లేదు అని. ఏదో పెద్దల బలవంతంగా పెళ్లి చేసుకొని తర్వాత పోయి ఇంకో దాంతో సంసారం పెట్టి దీన్ని బతుకు నాశనం చేసుడు, దాన్ని బతుకు నాశనం చేసుడు. ఇట్లాంటి కథలు పడకుండ్రి అయ్యా, కథలు పడకుండ్రి దయచేసి. నేను అట్లా ఎందుకు చేసిన అంటే, పెళ్ళికి మీరు నాకు 30 లక్షల కట్నం ఇచ్చిరు కదా, నా అంతటా నేను మీ బిడ్డను వద్దు అని అంటే ఆ 30 లక్షలకు ఇంకో 30 లక్షలు కలిపి ఇవ్వమంటారేమో. అంత డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో నేను లేను. మీ బిడ్డ పైన ఏదైనా నిందేస్తే తప్పు మా వైపు ఉంది కదా అని చెప్పి మీరు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటారేమో అని అట్లా వేసిన. 30 లక్షల కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాను వారా? అంత పైసలు ఇయ్య చాతగానువి మరి నిందెందుకు ఎత్తున్నావురా? వద్దు అని డైరెక్ట్ చెప్పేది అయిపోవు కదా. అరే నువ్వు నిందేసింది ఒక ఆడపిల్ల మీద కాదురా, ఒక కుటుంబం మీద. ఒక ఆడపిల్ల అంటే పరువు, ఒక పరువు మీద నువ్వు నిందేసినవురా. చిచ్చి, నిన్ను ఏం మాట్లాడను కూడా నాకు అర్థమైతలేదురా.
అమ్మ తల్లి వద్దు, ఆడు నీకు అసలు వద్దే వద్దు. అత్తమ్మ నా మాటిను, ఆ పిల్ల ఆయనతోనున్నా వాడు ఏదో ఒక రోజు ఆమె మీద నిందే కాదు చంపి కూడా నేను చంపలేదు, అదే ఆత్మహత్య చేసుకొని చచ్చింది అనే మాట్లాడేటోడు. ఆమెకి వెంటనే ఆడితోని విడాకులు ఇప్పిరత్తమ్మ, లేకపోతే అది సుఖంగా ఉండలేదు. ఇంకేమన్నా పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉంటది, లేకపోతే మనతోనన్నా బతుకుతుంది తప్ప ఈ నీచంతో అద్దత్తమ్మ. అల్లుడు సరే, నీకు నా బిడ్డ విడాకులు ఇస్తుంది. నువ్వు ఒక పని చేస్తావా? నా బిడ్డ నువ్వు నింద ఎక్కడేసినావో ఆ 10 మంది ఇళ్ళ నా బిడ్డ నిప్పని చెప్పు. నువ్వు చెప్తే నా బిడ్డ నీకు విడాకులు ఇస్తుంది. దానికి నువ్వు ఒప్పుకుంటావా? నాకు విడాకులు వద్దమ్మా, నాకు లక్ష్మణే కావాలి. నేను లక్ష్మణ్తోనే ఉంటా. నేను నా భర్తలాగా లక్ష్మణ్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనమ్మా. చూసినవారా, చూసినవా? అది ఆడదంటే, అది భార్య అంటే. నీకు అసలు అది ఏమైపోతే నాకేంది, అది ఎక్కడ సత్తే నాకేంది, దాని మీద నిందేసినా ఇడిచిపెట్టినా. కానీ నువ్వింత చేసినా కూడా నిన్నే కావాలంటుంది, నిన్ను మార్చుకుంటా అంటుంది. ఇంతకంటే మంచి భార్య దొరుకుతుందా నీకు? చెప్పు, సప్పుడు ఏమైందయ్యా? చెప్పురా చెప్పు. నా చెల్లె నిప్పని చెప్పి 10 మంది ఒప్పుకుంటావా? చెప్పురా. చెప్తా బావా, చెప్తా. కానీ మీ చెల్లెతో నాకు విడాకులు ఇప్పిస్తా అంటేనే చెప్తా, లేకపోతే చెప్పా. అరే నువ్వు అల్లుడు సరే, నీకు ఇంత చెప్పినా ఎంత చెప్పినా నువ్వు నమ్మేటట్టు లేవు, మారేటట్టు లేవు. సరే, నీకు కావాల్సింది నా బిడ్డ నుంచి విడాకులే కదా, ఇస్తాం, నీకు విడాకులే ఇస్తాం. కానీ నువ్వు ఒక షరతుకు ఒప్పుకుంటే 3 నెలలు నువ్వు మా ఇంట్లో మాతో ఉండాలి. ఆ 3 నెలల్లో నా బిడ్డ మీద నీకు ఎక్కడ ప్రేమ కలవకపోతే, అది నచ్చకపోతే ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. విడాకులు ఇప్పిస్తాం. నువ్వు 30 లక్షలు కూడా మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నువ్వే 10 మంది ముందు నా బిడ్డను నిందేసినావు నా బిడ్డ మీద, ఆ 10 మంది ముందు మళ్ళీ నువ్వు అప్పుడు నా బిడ్డ నిప్పని ఒప్పుకోవాలి. అప్పుడు నీకు విడాకులు ఇప్పిస్తాం, లేకపోతే ఇప్పియం. ఆలోచించుకొని చెప్పు అల్లుడు. లక్ష్మణ్, లక్ష్మణ్, దానికి విడాకులు ఇచ్చిన వాళ్ళే కావాలయ్యా, లేకపోతే అది అది సంతోషంగా ఉంటుంది, ఆ పిల్లగాని సంతోషంగా ఉంటుంది. మా చెల్లి ఎందుకు ఈడుంది? కవిత, ఏందా ఈ పిచ్చి పని? ఎందుకు ఇట్లా చెప్తున్నావే? నీకు చచ్చిపోయే కర్మ ఏం పట్టింది? నువ్వు అన్నట్టే నీకు విడాకులు ఇప్పించి నువ్వు నచ్చినంతోనే ఉండు అని చెప్పినా కదనే. ఇప్పుడే బావతో నా ముచ్చట మాట్లాడుతున్నా, నువ్వు ఇక్కడికి వచ్చి గీ పని చేసి చూడండి. ఎందుకు ఇట్లా చెప్తున్నావే? అక్క, అవినాష్ నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడు అక్క. అయితే ఆడు మోసం చేసి పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు చచ్చిపోవడే? తప్పు చేసింది వాడు. వాడి కోసం కట్టుకున్న భర్తను కూడా పక్క పెట్టి విడాకులు తీసుకుని వాని దగ్గరికి పోతా అన్నావు. నీలాంటిదాన్ని దూరం చేసుకున్నందుకు వాడు బాధపడాలి, వాడు చచ్చిపోవాలి, కానీ నువ్వెందుకు ఎట్లా చేసుడు? కాదక్క, వాడి కోసం మిమ్మల్ని మోసం చేసినందుకు నాకు జరగాల్సిందే జరిగింది అక్క. వాడి కోసం నన్ను ఎంతగా ఇష్టపడ్డ నా భర్తను కూడా కాదనుకున్నా, ఆయన మీద నింద కూడా మోపిన, దానికి వాడు నన్ను కరెక్ట్గానే మోసం చేసిండు అక్క. ఇప్పుడు నా భర్త మగపిల్ల ఎట్లా చూడాలక్క? ఆయన నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు, కానీ ఏ రోజు నన్ను మనిషిలా కూడా చూడలేదక్క. ఇప్పుడు కాదు కవిత నువ్వు బాధపడాల్సింది, ఇప్పుడు కాదు నువ్వు సావాల్సింది, ఇప్పుడు కాదు నువ్వు మోసపోయింది, ఇప్పుడు కాదు నీ భర్త ముఖం చూడద్దనుకునేది. ఎప్పుడైతే 3 మిలిసిన భర్త ఉండగా పరాయి మగన్ కోసం ఆలోచించినావో అప్పుడే వచ్చినావు. ఇప్పుడు కొత్త సావాల్సింది ఏం లేదు. నేను తీసుకురాయే. నువ్వేం బాధపడకి, బావేదో కోపంలో అట్లా మాట్లాడింది. నువ్వేడో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు, నీకు నేనున్నా కదా. నన్ను ఎందుకు పిలిపించారు వదినే? నన్ను అద్దనుకొని వచ్చింది కదా, నా మీద నింద పెట్టి వచ్చింది కదా, మళ్ళీ నాతోనేం పని? అది
ఏదో తెలుసో తెలియకో వాడి భ్రమలుండి అవినాష్ గాని కోసం ఇట్లా చేసింది. కానీ అది చేసింది పెద్ద తప్పని దానికే ఇప్పుడు తెలిసి వచ్చింది. పశ్చాత్తాపడుతుంది. నీతో జీవితాంతం సంతోషంగా ఉంటా అని బాధపడుతుంది. ఒక్కసారి నువ్వు పెద్ద మనసు చేసుకొని దాన్ని క్షమించాలయ్యా. అవినాష్ విషయం నాకు ఎప్పుడో తెలుసు వదిన, నేనే తెలుసుకున్నా. పెళ్ళైన తర్వాత నాకు చెప్తుంది అనుకున్నా, కానీ నాకు ఎప్పుడు చెప్పలే. అది కాదు బిడ్డ, జరిగింది ఏదో జరిగింది. పెళ్లికి ముందే రజని కవితను అడిగిందట, మనం అవినాష్ని పెళ్లి చేసుకోరాదే అని. అప్పుడు అది కవిత నాకు ధైర్యం లేదు నేను చేసుకోను అన్నదట. ఏదో అయిపోయింది, నీకు ఇచ్చి పెళ్లి చేసిండ్రు. సరే ఇప్పుడు అదంతా అయిపోయింది, అది కూడా తప్పు ఒప్పుకొని బాధపడుతుంది కదా. ఇప్పుడు నువ్వేమంటావు మరి? దాన్ని తీసుకపోవా ఏం సంగతి నువ్వు చెప్పు మరి. పెద్దమ్మ, నేను దాన్ని పంపించలేదు, అదే వచ్చింది నా మీద నిందేసి. ఇప్పుడు అత్తాంట రావచ్చు, నేనేమన్నాను. అత్తాంట ఇప్పుడైనా తీసుకపోతా. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏముంటుంది చెప్పు? చాలయ్యా, ఈ మాట అన్నావు, నాకు నిమ్మలంగా ఉంది. చూసినవానే, నువ్వు అంత పెద్ద తప్పు చేసినా కూడా ఆయన పెద్ద మనసుతోని క్షమించిండు. ఇక నుంచైనా ఆయన చెప్పినట్టు వినుకుంటా మంచిగుండు. పిచ్చి పిచ్చేసా లేకు, సత్తా బతుకుతా అని మాట్లాడకు, అర్థమైందా? నీలాంటి భర్త దొరకుడు దాని అదృష్టం, అర్థమైందా? ఇక నుంచైనా పిచ్చి పిచ్చేసా లేకుండా మంచిగుండు. ఇంకేం నిలబడి చూస్తున్నావు? పోయి బట్టలు తీసుకొచ్చుకోపో. ఏడవకు, బాధపడకు, మంచిగుండి. ఇక నుంచైనా ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లోకి రానిచ్చుకోకు. సంసారం గుట్టుగా చేసుకో. ఆయన మంచోడు కాబట్టి నిన్ను మళ్ళీ అర్థం చేసుకుని దగ్గర తీసుకున్నాడు, అర్థమైందా? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకేం లేదు, సరేనా? మంచిగుండు. నీకు ఏ బాధ వచ్చినా నేనున్నా, బాగున్నాడు, మేమందరం ఉన్నాం, అమ్మున్నది, సరేనా? పిచ్చి పిచ్చి ఆలోచనలు రానియకు. అయ్యా, పైలం తెలిసి తెలవక చేసింది, నువ్వేం మనసులో పెట్టుకోకు, సరేనా? సరే మంచిగా ఉండు ఇక నుంచైనా. అంజలి, నేను తప్పు చేసిన అంజలి. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నేను ఇప్పుడు అడగాలనుకోవట్లేదు, ఎందుకంటే అందరి ముందే చెప్పినవు ఆ రోజే. నన్ను క్షమిస్తావా అంజలి? మన ఇంటికి పోదాం, వస్తావా? లక్ష్మణ్, నువ్వేనా మాట్లాడేది? నేను అసలు నమ్మలేకపోతున్నా. నువ్వు వచ్చి 2 రోజులే అవుతుంది, 2 రోజుల్లో ఇంత మార్పా? నువ్వు అడగడం ఏంటి లక్ష్మణ్? నేను ఎదురు చూసేది ఈ రోజు కోసమే కదా లక్ష్మణ్. పోదాంపా. పోదాం కానీ ఒకసారి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడినాక పోదాం. సరే లక్ష్మణ్, పోదాంపా. సరే, ముందు నువ్వు వెళ్ళు అంజలి, నేను వస్తాను నీ వెనక. సరే లక్ష్మణ్. సరే.